హాయ్ అండి. ఈరోజు మీకోసం తూర్పు పడమర మరి కథలోకి వెళ్తే రమ్య 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 అని పిలిచి పిలిచి ఆఖరికి దగ్గరగా వచ్చి భుజాలు గట్టిగా కుదిపింది లహరి. నిద్రలోనూ మేల్కున్నట్టు ఉలిక్కిపడి లహరి వైపు చూసింది. ఎన్నిసార్లు అడగాలే, 2 రోజులైంది వచ్చి. ఏమైందంటే అలా జవాబు చెప్పకుండా ఉంటున్నావేంటే? అసలేం జరిగిందో చెప్పవే బాబు. ఆలోచించి ఆలోచించి నా బుర్ర పోతుంది. అమ్మా నాన్నలకు నువ్వు వచ్చిన విషయం తెలుసా? రవికి ఫోన్ చేసి అడగనా? వద్దు అనేటో చూస్తూ అంది రమ్య. వద్దంటావేంటే? ఏం జరిగిందో తెలుసుకోవటం ఎలాగే బాబు. నువ్వు చెప్పవు, రవికి ఫోన్ చేయొద్దంటావు. 2 రోజులైనా రవి కూడా ఫోన్ చేయలేదు. పిల్లలతో వచ్చావు, ఏదో ఆలోచిస్తుంటావు. సరిగ్గా తినడం కూడా లేదు. పిల్లల్ని కూడా పట్టించుకోనంత పరిధ్యానంగా ఉంటున్నావు. చెప్పవే నా బంగారం కదూ. నువ్వేం చెప్పకుండా ఉంటే నేనెలా సమస్య ఏంటో తెలుసుకునేది? అడుగుతుంటే మాట్లాడవేంటే? చెప్పు. ఉన్న పలంగా పిల్లల్ని పట్టుకుని రావటంలో అర్థమేమిటి? అమ్మ వాళ్ళని పోని పిలవనా? కనీసం వాళ్ళతో అయినా ఏదైనా చెప్తుందేమో నా ఆశ. లహరి, నీకు నేనిక్కడ ఉండటం ఏమైనా ఇబ్బందిగా ఉందా అని చిన్న గొంతుతో అంది రమ్య. అదేంటే అలా అంటావు? నువ్వు నాకు సహాయం చేశావు. ఫీజు కట్టలేక నేను బాధపడుతున్నప్పుడు ఎన్నిసార్లు కట్టావు? ఆడపిల్లకు పెద్ద పెద్ద చదువులెందుకని నాన్న నా చదువు ఇంటర్తో ఆపేద్దామనుకుంటే నువ్వేగా నాన్నొప్పించావు. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివి సిటీలో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నానంటే ఆ రోజు నువ్వు నా చదువు ఆగకుండా చేయటం వల్లే. అజయ్తో పెళ్ళికి అమ్మ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వే మళ్ళీ వాళ్ళని ఒప్పించి నా పెళ్ళి దగ్గరుండి చేశావు. అలాంటిది నువ్వు నా ఇంట్లో ఉంటే నాకు ఇబ్బంది లేదు. కానీ రవి లేకుండా నువ్వు పిల్లల్ని పట్టుకుని రావటం, వచ్చాక కనీసం రవికి ఫోన్ చేయకపోవటం, ఇదంతా ఏంటి? ముందు నీ సమస్య ఏంటో తెలిస్తే పరిష్కారం తెలుసుకోవచ్చు. చెప్పరా ప్లీజ్ అని అన్నయంగా అడిగింది లహరి. లహరి, నేనొక నిర్ణయం తీసుకున్నానే. దానివల్ల నేను చాలా అవమానాలు అవహేళనలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ నేనిప్పుడు నిర్ణయం తీసుకోకపోతే నా అస్తిత్వాన్నే కోల్పోతానేమో అనే భయం. ఈ నిర్ణయం తీసుకోవటానికి నాకు 5 సంవత్సరాలు పట్టిందే. మానస్ పుట్టినప్పుడే నేనీ నిర్ణయం తీసుకోవాలి. కానీ సమాజం, ఫ్యామిలీ, అమ్మా నాన్న అని బంధాలకు విలువ ఇచ్చాను. కనీసం వర్ధుని పుట్టినప్పుడైనా తీసుకోవాలి కానీ అప్పుడు కూడా ఆలోచించానే. ఇప్పటికి కూడా ఆలోచిస్తే నేనొక ప్రాణం లేని మట్టి బొమ్మ అవుతానేమో. ఏంటే ఏదేదో మాట్లాడుతున్నావు? అసలేం జరిగిందో చెప్పు కరెక్ట్గా. లహరి, చాలా ఆలోచించానే, కానీ నేను తీసుకున్న నిర్ణయమే మంచిదనిపిస్తుంది. నేను రవి నుండి విడిపోదాం అనుకుంటున్నానే చెప్పింది రమ్య. వాట్? విడిపోదాం అనుకుంటున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటే? విడిపోవటం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా? ఉండు, ఇప్పుడే అమ్మ నాన్నలకు రమ్మని చెప్తాను అని ఫోన్ తీసింది లహరి. వద్దు లహరి, వాళ్ళు ఇప్పటి వరకు మా ఇద్దరిని చూసి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని ఆవిరి చేయలేను. ఉష్, ఈ విషయం తర్వాత అయినా వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు చెప్పేదాన్ని ఇప్పుడు చెప్తే మంచిది. అయినా రమ్య, రవి లాంటి అల్లు దొరకడం చాలా అదృష్టమని మీ అమ్మ చాలాసార్లు నాతో అనేది. రవి లాంటి సంస్కారం ఈ రోజుల్లో ఎవరికి ఉండదని మీ నాన్నగారు కూడా అనేవారు. అలాంటిది నువ్వు ఇలా ఉన్న పలంగా ఇంటి నుండి బయటకు వచ్చి రవితో విడిపోతానంటే ఎలా రమ్య? పోనీ అవని, రమ్య అక్క రమ్మని చెప్పనా? వద్దు. ఏంటే ఎవరిని పిలవకు అంటున్నావు? రవికి ఫోన్ చేయొద్దంటున్నావు, ఎలా తెలుస్తుంది మరి? రమ్య శూన్యంలోకి చూస్తూ ఉంది. ఇంతలో లహరి ఫోన్ మోగింది. ఫోన్ మాట్లాడుతున్నంతసేపు లహరి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి సంతోషంతో మాట్లాడడం రమ్య చూపిని దాటిపోలేదు. దాదాపు అరగంట వరకు సాగింది ఫోన్ సంభాషణ. లహరి మాట్లాడడం పూర్తి చేసి రమ్య పక్కన కూర్చొని, రమ్య, నీ కోసం కాకపోయినా కనీసం పిల్లల కోసమైనా ఆలోచించు. లహరి, ఫోన్ అజయ్యేనా? అవునన్నట్లు తల పంకించింది లహరి. లహరి, నువ్వు అజయ్తో మాట్లాడుతున్నంతసేపు నీ మొహం ఎంత సంతోషంతో వెలిగిపోతుందో
నేను గమనించా. పక్కన నేనున్నాను అని మర్చిపోయావు. అజయ్ వెళ్ళి గంట కూడా అవ్వలేదు. అయినా ఫోన్ చేసినప్పుడు చాలా రోజులైనట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఇంతసేపు అడిగావు కదా ఏం తక్కువైందని. ప్రేమ తక్కువైంది. అందుకే రవి నుండి విడిపోదామనుకుంటున్నాను. వాట్? ప్రేమ తక్కువ అవ్వటం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి. భర్త ప్రేమగా మాట్లాడతాడని ఎదురు చూడ్డం పిచ్చి. అయితే నాకు పిచ్చే. ఇద్దరం కలిసి భోజనం చెయ్యాలని అనుకోవటం పిచ్చి అయితే నాకు పిచ్చే. ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాలనుకోవటం పిచ్చి అయితే నాకు పిచ్చే. భర్త నుండి ఆదరాభిమానాలు లభిస్తాయని ఎదురు చూడ్డం పిచ్చా? చెప్పు లహరి. కాదని తల పంకించింది లహరి. చాలా రోజులు ఎదురు చూసి చూసి విసిగిపోయాన్రా అని ఏడవటం మొదలుపెట్టింది రమ్య. ఏడుస్తున్న రమ్యని ఎలా ఓదార్చాలో లహరికి అర్థం కావటం లేదు. అలా చాలాసేపు ఏడవటం వల్ల రమ్య ముఖం ఎర్రగా అయిపోయింది. రమ్య కాస్త కుదుట పడినట్లు కనపడేసరికి లహరి వెళ్ళి పక్కనే కూర్చొని అన్నయంగా అంది. నువ్వు ఏ నిర్ణయమైనా చాలా ఆలోచన తీసుకుంటావని తెలుసు. కానీ రవితో విడిపోవటం ఏంటి? అసలు విషయం చెప్పకుండా మౌనంగా ఉండకురా. లహరి, కొంచెం టైం కావాలి నాకు. నా మనసు చాలా అలసిపోయింది. దానికిప్పుడు స్వాంతన కావాలి. ఇలా నువ్వు అడుగుతుంటే చెప్పటం లేదని అనుకోకు. జరిగిన విషయాలను నేనే ఇంకా డైజెస్ట్ చేసుకోలేకున్నా అంటున్న రమ్యని చూసి, నీ ఇష్టం రమ్య, నీకు నచ్చినప్పుడు చెప్పు. కానీ రవి బంగారం, అతని నుండి విడిపోతానని ఆలోచనే చేయకు. ఇంతలో అమ్మ అంటూ మానస్ వర్ధుని వచ్చారు. అమ్మ చూడు, అన్న నాకేం లాదు, నువ్వు ఆడపిల్లవి ఏం చేయలేరు అంటున్నాడు అంటూ మానస్పై కంప్లైంట్ ఇచ్చింది 4 ఏళ్ల వర్ధుని. అంతేకాదమ్మా, నేనేమో ఈజీగా లాన్లో ఉన్న గోడ మీద నుండి జంప్ చేయగలుగుతున్నాం. మరి చెల్లి ఆడపిల్ల కదా, జంప్ చేయటానికి భయపడుతుంది, అందుకే అన్నాను. చూడమ్మా మళ్ళీ అంటున్నాడు అంటూ ఏడుపులు అంకించుకుంది వర్ధుని. మానస్ని దగ్గరకు తీసుకొని, చూడు నాన్న, తన్ని చెల్లి ఓ పని చేయలేకపోతుంటే నువ్వు తనని ఎంకరేజ్ చేసి ఆ పని చేయగలిగేటట్టు చేయాలి. అంతేకాని నువ్వు దాన్ని డిస్కరేజ్ చేయకూడదు. అలా చేస్తే అది ఆ పని నిజంగా చేయలేనేమో అని అనుకుంటుంది. అదే దాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తే ఈ పాటికి జంపింగ్స్ నేర్చుకుని ఉండేది. పోనీలే అమ్మా, అన్నే కదా అన్నాడు, ఏమనకు అన్నని అని అంది చిట్టి వర్ధుని. చూసావా, దాన్ని నువ్వు డిస్కరేజ్ చేసినా అది నీకేం అన్నివ్వడం లేదు. అదే ఆడవాళ్ళ మనసు. తనని బాధ పెట్టినా కూడా అవతలి వాళ్ళను ఏమీ అనరు. ఆ బాధ మనసులోనే భరిస్తారు. సరే అమ్మా, ఇంకెప్పుడు చెల్లిని ఏమనను. దావరు, నీకు జంపింగ్ ఎలా చేయాలో నేర్పుతా అని వర్ధుని పట్టుకుని వెళ్ళిపోయాడు మానసు. పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు చిన్నపిల్లలపై ఎలా ప్రభావం చూపిస్తాయో అని ఆలోచిస్తూ ఉండిపోయింది రమ్య. ఎన్నిసార్లు రవి తనని చేతకాని దద్దమ్మా, ఆడదానివి ఏం చేతకాని దానివి అనేవాడు. ఆ మాటలు ఎదురుగా ఉండి విన్నా ఈ చిన్నారి మానస్పై ఇంతలా ప్రభావం చూపాయి. రవి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? మేడం గారు ఎటు వెళ్ళారో తెలిసిందా అని అడిగింది రేఖ. లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, మా ఇంటికి వెళ్ళలేదు. పిల్లలిద్దరిని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. కొంప తీసి ఎందులోనైనా దూకి. రేఖ అని రవి కోపంగా చూసేసరికి తడబడి, సారీ, 2 రోజులైనా ఎక్కడికి వెళ్ళిందో తెలియకపోయేసరికి అలా అన్నాం. రమ్య అంత పిరికిది కాదు, దానికి ధైర్యం పట్టుదల చాలా ఎక్కువ. అది నాతో ఛాలెంజ్ చేసింది. అది తీరే వరకు నిద్రపోయే రకం కాదు. గెలుస్తుందంటావా? ఆఫ్టర్ ఆల్ ఆడది ఎలా గెలుస్తుంది? ఏమండి, ఆ అమ్మాయికి ఫోన్ చేయండి, 2 రోజులైంది. రోజుకోసారైనా చేస్తుంది అంటూ ప్రభావతి ఫోన్ తెచ్చి ఇచ్చింది రామారావుకి. రామారావు ఫోన్ తీసుకుని రమ్యకి చేశాడు. రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవ్వటంతో తీసుకొని నెంబర్ చూసింది రమ్య. నాన్నగారు, నేను ఫోన్ చేయలేదని గాబరపడి చేస్తున్నట్టున్నారు. లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే టెన్షన్ పడతారు. మాట్లాడితే ఆ మనిషి కోసం అడుగుతారు, ఏం చెప్పాలి?
నాన్న, నేను ఆయన కలిసి లేమని చెప్పాలా? చెప్తే ఆ ముసలి ప్రాణాలు తట్టుకుంటాయా? అసలే అల్లుడంటే ప్రాణమే. మరి ఆ అల్లుడు చేసిన పని తెలిస్తే నో, వద్దు, మాట్లాడకపోవటమే మంచిది. రింగ్ అయిపోయింది. మళ్ళీ చేశారు. అప్పుడు అలాగే జరిగింది. ప్రభా, అమ్మాయి ఫోన్ ఎత్తడం లేదే. ఏదో పనిలో ఉందేమోనండి, అల్లుడు గారికి చేయండి. అలాగే అని రవికి ఫోన్ చేశాడు. రవి ఫోన్ రింగ్ అవుతుంది. రేఖ ఫోన్ తీసి మీ మామగారు. ఓహో అంటూ, హలో మామయ్య, బాగున్నారా? అత్తయ్య ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? మందులు సమయానికి వేసుకుంటున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అల్లుడికి నా మీద ఎంత ప్రేమ అని మనసులో అనుకుని, ఆ అల్లుడు గారు, మేం బాగున్నాం, మా ఆరోగ్యం కూడా బాగుంది, మీరెలా ఉన్నారు అని అడిగారు. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. మరి మరి ఏమైంది బాబు? ఏదైనా అవసరమా లేదా ఇంకేదైనానా? అది మామగారు, రమ్య 2 రోజుల నుంచి కనపడడం లేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమో అని. ఏంటి, అమ్మాయి కనపడడం లేదా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదా? అదేంటి బాబు, 2 రోజుల నుండి ఫోన్ చేయకపోతే ఏదో పనిలో పడి చేయలేదేమో అనుకున్నా. అంత వెతికారా? హా, అంత వెతికాం మామగారు, కానీ ఫలితం లేదు. బాబు ఓ మాట, మీకు అమ్మాయికి ఏదైనా? చాచా, అలాంటిదేం లేదు మామగారు. నా గురించి మీకు తెలియనిదా? సరే, నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు మీ ప్రయత్నం చేయండి. అలాగే బాబు, ఇప్పుడే మా పెద్దమ్మాయికి చేస్తాం. సరే మామయ్య గారు, ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు రవి. ఏంటట అని రేఖ అడిగింది. వాళ్ళు గాబరపడుతున్నారు, అందుకే అలా మాట్లాడాం. నాకు చేశారు, నేను లిఫ్ట్ చేయలేదంటే వెంటనే అతనికి చేస్తారు. అబద్ధం నేర్చిన నోరు ఎన్నైనా మాట్లాడుతుంది. ఈలోపు నేనే వాళ్ళకి చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి? ఈరోజు కాకపోతే రేపైనా తెలియాల్సింది అందరికీ. పాపం ఎంత టెన్షన్ పడుతున్నారో అనుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చి లహరి దగ్గరికి వెళ్ళి, లహరి, నువ్వు అమ్మా నాన్నలకు ఇక్కడున్నానని చెప్పు. అలాగే మా అక్కయ్యకి కూడా. ఇక్కడికి వస్తే వారికి, నీకు, అందరికీ ఒకేసారి సమాధానం చెప్తాం. సరే రమ్య, చెప్తాం. నువ్వు మధ్యాహ్నం ఏం తినలేదు, ఏదైనా తింటావా? వద్దు లహరి, ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నా పనులు కూడా నువ్వే చేస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. సరే తల్లి, నీ ఇష్టం, నీకు ఇలా నచ్చితే అలా. ఇప్పటికి మామూలుగా మాట్లాడుతున్నావు. అమ్మ వాళ్ళను పిలవమన్నావు. రవికి చేయనా? వద్దు, అస్సలు చేయకు. మా అమ్మ వాళ్ళకి అతనితో ఏది చెప్పకుండా ఇక్కడికి రమ్మను. ఎందుకే? చెప్పొద్దు అంతే అంటూ బయటికి వెళ్ళిపోయింది. లహర్ అలా చూస్తూ ఉండిపోయింది రమ్య వెళ్ళిన వైపే. అమ్మా నాన్నలకు, అక్కకి ఫోన్ చేయి లహరి. నేనెక్కడ ఉన్నానో రవికి సమాచారం అందివ్వకుండా ఇక్కడికి రమ్మను. ఎందుకే అంది లహరి ఆశ్చర్యంగా. నేనెక్కడ ఉన్నానో తనకి తెలియకూడదు. వారంతా వచ్చాక నువ్వు అజయ్ కూడా ఇంట్లోనే ఉంటే అందరికీ ఒకేసారి నా గురించి చెప్తాను. అప్పుడు మీ అందరి ప్రశ్నలకు ఒకేసారి సమాధానం దొరుకుతుంది అంటూ వంటగదిలో నుండి బయటకు వచ్చేసింది. అలా వెళ్తున్న రమ్య వైపే చూస్తూ, ఏంటిది వింతగా మాట్లాడుతుంది? అమ్మా నాన్నలకు, అక్కకి చెప్పమంటుంది, కానీ రవికి చెప్పొద్దంటుంది. ఏం జరుగుతుందబ్బా? అయినా తినబోతు రుచెందుకు, అదే చెప్తానంటుంది కదా. ఇక నేనెందుకు ఓ ఆలోచించి తల పగలు కొట్టుకోవటం అనుకుని ఫోన్ తీసింది. రామారావు గారు ఫోన్ రింగ్ అవ్వటం చూసి కంగారుగా లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అప్పటికే కనపడడం లేదని రవి చెప్పటంతో తెలిసిన వారందరికీ వాకబు చేస్తున్నాడు. ఏదైనా సమాచారం తెలిస్తే తనకు చెప్పమని చెప్పాడు వారికి. అలా రమ్య సమాచారం తెలిసిన వారెవరైనా చేశారేమో అనే చిన్న ఆరాటం అతని పిలుపులో ఉంది. హలో అంకుల్, నేను లహరిని. అమ్మా లహరి, రమ్య ఏమైనా నీకు ఫోన్ చేసిందా అమ్మా? తన ఫోన్ ఎత్తడం లేదని రవికి చేస్తే ఓ పిడుగులాంటి వార్త చెప్పాడమ్మా. రమ్య పిల్లలు 2 రోజుల నుంచి కనపడడం లేదట. ఆ విషయం తెలిసిన నుండి మీ ఆంటీ ఒకటే ఏడుపు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. చిన్న పిల్లలతో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?
తెలిసిన వారందరికీ ఫోన్ చేసి అడుగుతున్నాను, ఎవరూ తెలియదని చెబుతున్నారు. రాజేష్ని అవన్నీ రమ్మని చెప్పాను, నువ్వు నీ ప్రయత్నం చేయమ్మా అంటున్న రామారావు మాటలకు బాధపడి, ఈ పిచ్చిది ఆ ముసలి ప్రాణాలను ఎంత కంగారు పెట్టింది, పాపం వారెంత బాధపడుతున్నారు అని మనసులోనే అనుకొని, అంకుల్ మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశా. రమ్య ఇప్పుడు మా ఇంట్లో ఉంది. ఏంటి, రమ్య మీ ఇంట్లో ఉందా? అవును అంకుల్, అది 2 రోజుల క్రితం మా ఇంటికి వచ్చింది. తను వచ్చిన విషయం ఎవరికి చెప్పొద్దు అంది. మళ్ళీ ఇప్పుడు మీకు ఫోన్ చేసి మీ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పింది. ఏమో విన్నావా, మన రమ్య లహరి దగ్గర ఉందంట. అంతవరకు శోకదేవతలా కన్నీరు పెడుతున్న ప్రభావతి, అవునా, నా తల్లి లహరి ఇంట్లో ఉందా అంటూ రామారావు చేతిలోని ఫోన్ తీసుకొని, అమ్మా లహరి, రమ్య మీ ఇంటికి వచ్చిందా? నువ్వైనా చెప్పాలి కదమ్మా, 2 రోజుల నుండి అది ఫోన్ చేయలేదని. దానికి ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడలేదే. అల్లుడు గారికి చేస్తే ఆయన చెప్పారు ఈ విషయం. విన్న వెంటనే నేను మీ అంకుల్ ఎంత కంగారు పడుతున్నామనుకున్నారు. తెలిసిన వారందరికీ ఫోన్ చేస్తూనే ఉన్నాం అంది ఏడుస్తూ. ఆంటీ మీరేం కంగారు పడకండి, అది బాగానే ఉంది. మిమ్మల్ని అంకుల్ని అవన్నీ రాజేష్ బావని ఇక్కడికి రమ్మని చెప్పింది. అవునా, ఇప్పుడే బయలుదేరుతాం తల్లి. అల్లుడి గారికో విషయం చెప్పి అందరం కలిసే వస్తాం. ఆంటీ అది అది ఏంటమ్మా? అది రవికి తను ఎక్కడున్నానో చెప్పవద్దని చెప్పింది. మిమ్మల్నే రమ్మంది. అదేంటమ్మా, అల్లుడు గారు ఎంత కంగారు పడుతున్నారని ఆయన చెప్పకుండా ఎలా అంది ప్రభావతి ఆశ్చర్యంగా. ఏమో నాకు తెలియదాంటీ, అది తన విషయం గురించి రవికి తెలియనివ్వద్దు అంది. సరేనమ్మా, మేమంతా బయలుదేరుతాం. మీ మామగారు ఇందాక ఓ అరగంట క్రితం నాకు ఫోన్ చేశారు రవి. మీ మిస్సెస్ మీ పిల్లలు ఏమైనా వచ్చారా అని. ఏమైందయ్యా, ఎనీథింగ్ ప్రాబ్లం అంటూ మేనేజర్ పరబ్రహ్మం రవిని పిలిచి అడిగాడు. పరబ్రహ్మం రామారావుకి వేలు విడిచిన మేనత్త కొడుకు. వారమ్మాయి రమ్య కలిసి చదువుకున్నారు. వారి పెద్ద కొడుకు జగదీష్కి రమ్యని అడిగితే అతనికి తాగుడు, జూదం వగైరా అలవాట్లు ఉన్నాయని రామారావు చేయలేదు. రవి గురించి ఓ దూర బంధువు చెప్పి, అబ్బాయి మేలిం బంగారం అనుకో, భూతద్దం వేసి వెతికినా అతనిలో లోపం కనపడదు. అటువంటి వాడికి ఇస్తే రమ్యని బాగా చూసుకుంటాడు. మగపిల్లలు లేని మీకు చేదురు వాదురుగా ఉంటాడని చెప్తే సరే అని అబ్బాయిని చూసి నచ్చటంతో పెళ్లి చేశాడు. తన కొడుక్కి చేయకుండా రవికి చేశారని ఓ మూల ఎక్కడో చిన్న కోపం ఉన్న పైకి మాత్రం నవ్వుతూ పలకరించేవాడు పరబ్రహ్మం. రవి తను పనిచేసే కంపెనీలోనే అసోసియేట్గా పనిచేయటంతో ఆ కోపం కాస్త పెరిగింది. ఇందాక రామారావు ఫోన్ చేయటంతో మొగుడు పెళ్ళాల మధ్య ఏదో గిల్లిగజ్జ జరిగినట్టున్నాయి. ఆ రమ్యకి అసలే తలపొగురు ఎక్కువ, అందుకే పెట్టకుండా వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే నాకు ఫోన్ చేశాడాయన అని మనసులోనే అనుకుంటూ రవి ఏం చెప్తాడా అని చూస్తున్నాడు. రవి నవ్వుతూ, ఏం లేసా, తను వాళ్ళక్కని చూడాలనిపించి వెళ్ళింది. మధ్యలో బస్సు ట్రబుల్ ఇవ్వటంతో అక్కడే ఉన్న తన పాత ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక తన ఫ్రెండు ఓ 2 రోజులు ఉండమని చెప్తే ఉండిపోయింది. ఆ విషయం నాకు చెప్పింది కానీ మా అత్త మామగారులకు చెప్పలేదు. విషయం తెలియక కంగారుపడి అందరికీ ఫోన్ చేశారు. నాకు ఒకరు ఇలానే అడిగారు ఓ అరగంట క్రితం. నేను మీకు చెప్పే సమాధానం వారికి చెప్పా. ఉంటాను సార్, చాలా వర్క్ ఉంది అంటూ బయటకు వెళ్ళిపోయాడు. వీడికి వీడి ఇంట్లో జరిగే విషయాలపైన క్లారిటీ లేదు, ఇక అందరి విషయాలు కావాలా అనుకుంటూ తన పనిలో పడ్డాడు. ఆ మరుసటి రోజు ఉదయానికి రామారావు దంపతులు, అవని దంపతులు లహరింటికి చేరుకున్నారు. అవని తన పిల్లలు కీర్తి కిరణ్లను తీసుకువచ్చింది. పిల్లలు ఆడుకోవటానికి బయటికి వెళ్ళిపోయారు. ప్రభావతి రమ్యని చూసిన వెంటనే కన్నీరు ఆపుకోలేక కూతుర్ని పట్టుకుని బావురుమంది. రమ్య తల్లిని ఓదార్చి, అమ్మా ఇప్పుడేమైందని, నేను బాగానే ఉన్నాను కదా. ఏం బాగే తల్లి, అల్లుడు గారు విషయం చెప్పిన వెంటనే మా ముసలి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయేమో అనిపించింది. లహరి దగ్గర ఉన్నానని మీ నాన్నగారు ఫోన్ చేసినప్పుడైనా
చెప్పాల్సిందిగా. అసలెందుకు ఉన్న ఫలంగా ఇంటి నుంచి బయటకు వచ్చావు? వచ్చిన దానివి మాకు అల్లుడు గారికి వెంటనే విషయం చెప్పవచ్చు కదా. ఏమైందమ్మా అసలు అంటూ ప్రశ్నలతో రమ్యపై దాడి చేసింది. అమ్మా కాసేపు ఆగుతావా? వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేసి మాట్లాడుకుందామంటూ అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళింది. వారు ఏమనాలో తెలియక వెళ్ళి ఫ్రెష్ అయి టిఫిన్ చేశారు. అందరూ హాల్లో గదిలో కూర్చున్నారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ, రమ్య ఏం చెబుతుందా అని. ముందుగా అందరు నన్ను క్షమించండి, ఎందుకంటే మీ అందరినీ బాగా టెన్షన్ పెట్టాను అంటూ అందరి వైపు చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది రమ్య. దీనికి క్షమాపణ ఎందుకురా? నువ్వెక్కడ ఉన్నావో చెప్తే మేమంతా టెన్షన్ పడేవాళ్ళం కాదుగా అన్నాడు రామారావు. ఇప్పుడు నేను చెప్పబోయేది విని మీరంతా నన్ను బాగా తిడతారేమో అని అందరి వైపు చూసి, నేను కొన్ని రోజులు రవి నుండి విడిగా ఉండాలని అనుకుంటున్నాను అంది అందరి ముఖ కవలికలు గమనిస్తూ. ఏంటి, అల్లుడు గారితో విడిగా ఉంటావా? నీకిదేం పోయే కాలం వచ్చిందే? బంగారం లాంటి భర్త నిన్ను అడుగు కింద పెట్టనీయకుండా చూస్తుంటే నీకు ఇలాంటి బుద్ధి పుట్టిందేంటే? అందుకేనా అతనికి చెప్పా పెట్టకుండా వచ్చేసింది? ఏదైనా నిన్ను గారాబం చేసి చెడగొట్టామే. పెళ్ళైన ఆడది భర్త దగ్గర కాకుండా వేరే ఉండటం ఈ లోకం ఎలాంటి మాటలు అంటుందనుకున్నావు నిన్ను అంటూ రమ్య మీదికి రాబోయిన ప్రభావతి చెయ్యి పట్టి ఆపారు రాజేష్. ఆగండి అత్తయ్య, తనేం చెబుతుందో పూర్తిగా వినకుండా మీరిలా చేయటం ఏం బాగోలేదు. ముందు తనేం చెప్పాలనుకుంటుందో చెప్పనియండి. ముందే చెప్పాను నేను చెప్పబోయే విషయాన్ని విని మీరు తిడతారు అని. కానీ అమ్మా, నేను ఇప్పటికీ ఓ అడుగు ముందుకు వేయలేకపోతే ఓ బానిసలా, ఓ చేతకాని దానిలో బతకవలసి వస్తుందేమో అని భయం. బానిసవు ఎందుకవుతావు? నువ్వు నీ భర్తలో సగం, అంటే తను నీవు వేరు కాదు ఒక్కటే అంది ప్రభావతి. అని తను అనుకోవాలి కదమ్మా అన్న రమ్య మాటలకు అందరూ ఒకసారిగా తన వైపు చూశారు. అదేంటి అలా అంటావు? అల్లుడు ఎంత మంచివాడని, నిన్ను చూసి చూడగానే ఇష్టపడి పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి ఖర్చులన్నీ తనే భరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరే ఇంత ఆదర్శంగా ఉంటారు? పెళ్ళైన తర్వాత కూడా కట్నం కావాలని వేధించేవారున్న ఈ సమాజంలో ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటిది నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడే అల్లుడు గారికి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మంటా అని రామారావు దగ్గర ఫోన్ తీసుకుని రవికి ఫోన్ చేయబోయింది ప్రభావతి. అమ్మా, నేను చెప్పేది మొత్తం విని అప్పుడు ఫోన్ చేసి చెప్పు మీ ముద్దుల అల్లుడు గారికి అని ఫోన్ తీసుకుని చెప్పటం మొదలుపెట్టింది. రవి చాలా మంచివాడు, బుద్ధివంతుడు, పెద్దలంటే గౌరవం, నమ్మకస్తుడు, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు, భార్యను బంగారంలా చూసుకుంటాడు, అత్తామామలను సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటాడు. ఇవి రవి పేరు వెనుక ఉండే ట్యాగ్ లైన్స్. పెళ్ళైన కొత్తలో మీ ఆవిడగారు బుట్టబొమ్మలా అందంగా ఉన్నారు బాబు, ఎంత సంస్కారం, ఎంత వినయం అన్నాడు పాలు పోసే రంగడు ఒకసారి. థ్యాంక్ యూ రంగా, నిజమే, నేను చాలా అదృష్టం చేసుకున్నాను, అందుకే ఇంత అందమైన భార్య దొరికింది అన్నవాడు రవి. ఆ వారం రోజుల తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేశాడు. ఎందుకండి, ఇల్లు బాగానే ఉందిగా, ఇక్కడ వాస్తు అస్సలు బాగోలేదు రమ్య, నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉందని మొన్న మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు చూడు, వాడికి వాస్తుశాస్త్రంలో మంచి పట్టు ఉంది, వాడు చెప్పాడు. అందుకని వాస్తుపరంగా మంచి ఇంటిని చూసి అందులో దిగుదామని. ఈ విషయం నీకు సడన్గా చెప్పి సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. అవునా, సరే మీ ఇష్టం అంది రమ్య. రే, ఇంత బ్యూటీ నీ వైఫ్ అంటే నమ్మలేకపోతున్నాను రా. రంభా రాసి నగ్మ ఎవరు ఈమె అందానికి సరితూగరు. సచ్ ఏ బ్యూటీ, నువ్వు చాలా అదృష్టవంతుడిరా. రవి ఫ్రెండ్ ఒక ఆయన స్టేట్స్ నుంచి వచ్చి మా పెళ్ళయ్యాక వచ్చి చూసి అన్న మాటలు. థ్యాంక్ యూరా, చాలా రోజులకు వచ్చావు, భోజనం చేసి వెళ్ళు. అవును, నీకు ఫుడ్ నచ్చుతుందో లేదో, పదా అలా రెస్టారెంట్కి వెళ్ళి తిందాం అని బయటకు తీసుకుని వెళ్ళాడు. ఎందుకండి, నేను వండి పెడతానుగా, చాలా రోజులకు ఇండియా వచ్చారు, మన ఫుడ్ తింటే చాలా హ్యాపీగా ఉంటారు కదా అంది రమ్య. వాడికి నచ్చినవన్నీ వండి నువ్వు అలసిపోయి నీ చేతులు కందిపోతే
మరి రాత్రి నాకు ఫుడ్ ఎవరు పెడతారు? కాబట్టి ఎవరు వచ్చినా అలా వంట కార్యక్రమాలు పెట్టుకోకు, నేను వారికి బయట పార్టీ ఇస్తాగా అంటూ రమ్యని అల్లుకపోయాడు. మా ఆయనకు నేనంటే ఎంత ప్రేమో అనుకుంటూ రవిని తనలో ఐక్యం చేసుకుంది. ఓసారి కోవలకి వెళ్ళినప్పుడు నాకు ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళటం ఇష్టం కదా, అలా ఓసారి గుడికి వెళ్ళాం ఇద్దరం కలిసి. హాయ్ రవి, బాగున్నారా? పెళ్ళయ్యాక ఆఫీస్ వాళ్ళందరికీ పార్టీ ఇచ్చి మీ మిస్సెస్ని పరిచయం చేస్తారని చెప్పారు. తర్వాత మీ మామగారి ఆరోగ్యం బాగలేదని ఆపేశారు. నిజంగా మీ వైఫ్ సూపర్ సార్. ఆడదాన్నైనా నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అంటూ అంది రవి కొలీగ్ రజిత. మరీ అంత దిష్టి వేసేయకు, అప్పుడు మా మామగారికి అలా జరగటంతో పార్టీ మిస్ చేశాం. పద, ఇప్పుడేం కావాలో అది తిందువు అని రవి బయటకు నడిచాడు. ఇంకోసారి కలిసి తిందాంలే రవి, మా ఆయనకి ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంట, అర్జెంటుగా వెళ్ళాలి అని గబాగబా తన భర్తను తీసుకుని వెళ్ళిపోయింది. అదేంటండి, రిసెప్షన్ ఏర్పాటు చేశారా, మరెందుకు క్యాన్సిల్ చేశారు? నాన్నగారికి ఏమైంది? ఆయన బాగానే ఉన్నారుగా అంది అనుమానంగా. ఆ టైంలో మనం మీ అక్క వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్ళాం. వెళ్ళి ఓ 2 days కూడా ఉండకపోతే ఏం బాగుంటుంది అని పార్టీ క్యాన్సిల్ చేశాం. మీకు నా ఫ్యామిలీ అంటే ఎంత గౌరవం అండి, ప్రేమగా రమ్య. నాకు మాత్రం ఎవరున్నారు రమ్య వారు తప్ప, అనాథనని తెలిసినా నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారు. సొంత కొడుకులా చూసుకుంటున్నారు. మీ అక్క బావ అయితే మరీను, వారి ప్రేమ ముందు ఏదైనా తక్కువ అనిపిస్తుంది. ఈ రిసెప్షన్ కోసం పెట్టిన ఖర్చు ఓ లెక్క అన్నాడు రవి. అప్పటి నుండి గిడికి వెళ్దామంటే ఏదో రీజన్ చెప్పి వచ్చేవాడు కాదు. ఏమండి, నేను కోవలకి వెళ్తున్నాం, టీ చేసి ఫ్లాస్క్లో వేశా, లేచాక ఫ్రెష్ అయి తాగండి, నేను వచ్చి వేడి వేడి మసాలా దోశలు వేస్తా అని బయటకు వెళ్ళబోతున్న రమ్య అమ్మా అన్న రవి పిలుపుతో కంగారుగా వెనక్కి తిరిగి చూసింది. రవి కడుపు పట్టుకుని బాధతో మెలికలు తిరుగుతూ ఉంటే ఏమైందండి అంది గారాబంగా రమ్య. ఏమీ తెలియదు రమ్య, ఉన్నట్టుండి నొప్పి ప్రారంభమైంది, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే, నువ్వు కోవెలకి వెళ్ళు అన్నాడు బాధతో. అదేంటండి, మీకు ఇలా ఉంటే వదిలేసి నేను ఎలా గుడికి వెళ్తాను? ఈ రోజుకి వెళ్ళకపోతే ఏం కాదులేండి అంటూ కంగారుగా ఆ బుట్ట అక్కడే పెట్టి టాబ్లెట్ తెచ్చి రవికి ఇచ్చింది. టాబ్లెట్ వేసిన కాసేపటికి రవికి కుదుటపడింది. అది మొదలు ప్రతి వారం బయలుదేరడం ఏదో ఒక రీజన్తో ఆగిపోవటం. మానస్ పుట్టినప్పుడు కంగ్రాట్స్ సార్, మీకు మగబిడ్డ, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మీరెళ్ళి చూడవచ్చు అని ఆపరేషన్ చేసినాం డాక్టర్ చెప్పినప్పుడు రవి సంతోషం చూడాలి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ డాక్టర్ చెయ్యి ఊపి లోపలికి వెళ్ళి బాబుని చూసి మురిసిపోయాడు. థ్యాంక్ యూ రమ్య అంటూ రమ్యని నుదుట ముద్దు పెట్టుకున్నాడు. ఇలా ప్రతి చిన్న విషయాలకు రవి రియాక్షన్ డిఫరెంట్గా ఉండటం రమ్య గమనించింది. తనకి జాబ్ చేయటం ఇష్టం, జాబ్ చేస్తాను అది ఇంట్లోనే ఉంటునే అంటే వద్దు, నేను సంపాదించినది చాలదా అంటే సరే బాబుని చూసుకుంటూ ఇల్లు చక్కదిద్దుకోవచ్చులే అనుకుని సరిపెట్టుకుంది. కానీ వర్ధుని పుట్టిన తర్వాత చాలా మార్పు. ఏమి ఇంకో మగబిడ్డ కనేదాకా ఆగలేరా? మీ వాళ్ళు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్, వాడు పెద్దయ్యాక వాడి కింద అయిన ఖర్చు మొత్తం పెళ్ళైనప్పుడు వసూలు చేయవచ్చు. కానీ ఇది మైనస్, పెట్టిన ఖర్చంతా పోయి పెళ్ళికి ఇంకో తడిపి మోతవుతుంది అన్నాడు నిష్ఠూరంగా. అదేంటండి అలా అంటారు? ఆడపిల్లలు ఇంటి మహాలక్ష్మిలండి, వారి ఇంట్లో లక్ష్మీదేవిలా కలకల్లాడుతుంటే ఎంత సందడిగా ఉంటుందని, మీ నాన్న మా ఇద్దరు అక్క చెల్లెల్ని ఎంత ముద్దుగా పెంచారని, ఇద్దరికి మంచి సంబంధాలు ఇచ్చి చేశారు అంది రమ్య నవ్వుతూ. కొంచెం ఏదైనా తేడా వస్తుందని భర్త ఆలోచనలో. చేశారులే మా గొప్ప, పైసా కట్నం ఇవ్వకుండా, ఏదో ఉడతా భక్తిలా ఓ ఎకరం పొలం, లాంఛనాలు, ఓ 15 తులాల బంగారం అంతేగా. అదేంటి, మీరు కట్నం వద్దన్నారని ఇవ్వలేదు, అయినా ఆ భూమి విలువ ఇప్పుడు కోట్లలో ఉంది. ఇంకా పండగలని పబ్బాలని మీరు అడగరని తెలిసి
మీకు అన్నీ ఇస్తున్నారు. బావగారి కంటే మీకే ఎక్కువ పెట్టారు. కానీ మీరేమో ఇలా. అలా రోజులు గడుస్తున్న కొద్దీ రవిలో మార్పు పూర్తిగా కనపడింది రమ్యకి. ఇంటికి లేట్గా రావటం, తిని పడుకోవటం, ఉదయాన్నే వెళ్ళిపోవటం. కారణం ఏంటని అడిగితే, నీకెందుకు చెప్పాలి, ఆడదానివి, ఆడదాంట్లో ఉండు, ప్రతి విషయంలో కలగ చేసుకోకు అనేవాడు. ఇన్నాళ్ళు భర్తలో ఓ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండి తను బయట వారితో మాట్లాడుతుంటే ఫీల్ అయ్యేవాడని అనుకొని సర్దుకునేది. కానీ ఇప్పుడు ఈ మార్పు దేనికి సంకేతం అనుకొని బాధపడేది. భర్తని మార్చుకుంటే చాలు, తాము హ్యాపీగా జీవితాంతం ఉండవచ్చు అనుకుంటున్నారు అమ్మకి. ఓ షాకింగ్ విషయం తెలిసింది ఓసారి. రవిలో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం అనుకుని బాధపడేది రమ్య. భర్తని మార్చుకుంటే చాలు, తాము హ్యాపీగా జీవితాంతం ఉండవచ్చు అనుకుంటున్న రమ్యకి ఓ షాకింగ్ విషయం తెలిసింది ఓసారి. ఆ విషయమే భర్త నిలదీసి అడిగే ధైర్యం లేక ఆలోచిస్తూ ఉంది. ఆ రోజు కూడా ఎప్పట్లాగే లేటుగా వచ్చాడు రవి. వంట చేసి అతను వచ్చి తింటాడేమో అని ఎదురు చూస్తూ ఉంది. అతను వెళ్ళి డ్రెస్ మార్చి పడుకోబోయాడు. అతన్నే గమనిస్తున్న రమ్య, రవి రండి భోజనం చేద్దురు గాని అని పిలిచింది. ఏంటి భోజనమా? నీ వంట తింటే అంతే సంగతులు. కడుపులో ఉన్న పేగులు సైతం బయటకు వచ్చేస్తాయి. అంత దరిద్రంగా ఉంటుంది నీ వంట అన్నాడు కొంచెం తూలుతూ. ఈ అలవాటు ఎప్పటినుంచి రవి అంది సూటిగా అతన్ని చూస్తూ. ఎప్పటినుంచో అడగాలనుకున్న ప్రశ్న అది. ఆ వార్త తెలిసి ఆమె ఇంకా షాక్లోనే ఉంది. అది ఈరోజు సమయం సందర్భం వచ్చింది కాబట్టి అడిగేసింది. ఏ అలవాటు అన్నాడు రవి తూలుతూనే. తాగటం ఎప్పటినుంచి అని అడుగుతున్నాం అంది తీక్షణంగా అతన్ని చూస్తూ. నీతో పెళ్ళికి ముందు నుంచే. ఏం నీకు చెప్పాలా నాకే అలవాట్లు ఉన్నాయో అని అన్నాడు. చెప్పాలి, ఎందుకంటే నేను నీ భార్యని. నీ అలవాట్ల అభిరుచులు తెలుసనే అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ నీకు చాలా అలవాట్లు ఉన్నాయని కొత్తగా తెలుస్తుంది నాకు. ఈరోజు అన్నీ తెలియాల్సిందే. ఇవేనా, ఇంకేదైనా అలవాట్లు ఉన్నాయా నీకు అంది గొంతు పెంచుతూ. ఏంటే నీకు చెప్పేది? నా ఇష్టం వచ్చినట్లు చేస్తా. నోరు మూసుకొని ఉండు. తాగితే దేనికి చెప్పాలి? మొగుడు సంపాదించి పెడితే తేరాగా తిని తొంగడమే కాకుండా నన్ను ప్రశ్నిస్తున్నావా? నేను తెచ్చింది వండి పెట్టడమే నీ పని. నా కొడుక్కి ఓ పెంపుడు కుక్కల కాపలకాయి. అంతేకాని ఈ పని ఎందుకు చేస్తున్నావు, ఆ పని ఎందుకు చేస్తున్నావు అని ఎదురు ప్రశ్నలు వేయకు అంటూ ఆమె 2 చెంపలపై కొట్టాడు. పుట్టిన ఇన్నాళ్లలో ఏ రోజు కూడా తన తల్లిదండ్రుల చేతిలో కానీ టీచర్ల చేతిలో కానీ దెబ్బ తిని ఎరగదు. అలాంటిది ఫస్ట్ టైం దెబ్బ తగిలేసరికి ఆ వాక్కై ఉంది. చెంపలు 2 ఎర్రగా కందిపోయాయి. రమ్యని కొట్టాక అతని అహం చల్లారి వెళ్ళి పడుకున్నాడు. కానీ రమ్య మాత్రం పడుకోకుండా ఏడుస్తూనే ఉంది. ఉదయం లేచి స్నానం చేసుకుని పూజ కార్యక్రమాలు నిర్వహించి టిఫిన్ చేసేందుకు వంటగదిలోకి వెళ్ళింది. ఇంతలో పిల్లలు లేవటంతో వారిద్దరికీ బ్రష్ చేయించి స్నానం చేయించి పాలు కాచి చల్లార్చి ఇద్దరి చేత తాగించింది. అప్పటికి లేచిన రవి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి రమ్య వైపు చూశాడు. చెంపలు 2 ఎర్రగా ఉన్నాయి. రమ్య దగ్గరికి వెళ్ళి, సారీ రమ్య, నైట్ కోపంలో ఏం చేస్తున్నానో తెలివిలేనితనంలో నిన్ను కొట్టాను అని హగ్ చేసుకున్నాడు. ఆ స్పర్శకే రమ్య అంతవరకు అనుభవించిన బాధంతా మర్చిపోయింది. అలా ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు. పిల్లలు అమ్మ అని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చారు. రవి రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. రవి మామూలుగా వచ్చే టైంకే వచ్చేవాడు అప్పటినుంచి. పోనీలే, అతనిలో మార్పు వచ్చిందని సంతోషించింది రమ్య. కానీ ఆ మార్పు 3 నాళ్ళ ముచ్చటగా మిగిలిపోతుందని తెలియదు. ఓసారి అమ్మ వాళ్ళు కొత్త ఇంట్లో దిగుతూ ఉంటే ముందు రోజు బయలుదేరుతూ, మీరు రావచ్చు కదండి అని అడిగింది రవిని. లేదురా, నాకు ఆఫీసులో పని ఉంది, నువ్వు వెళ్ళు. అత్తయ్య వాళ్ళకి నేను అడిగానని చెప్పు అంటూ కారెక్కించాడు. అబ్బా, మా ఆయన తాగటం మానేశాడు, నాతో ప్రేమగా ఉంటున్నాడు.
ఇక సంతోషంగా నా జీవితం గడిపేయచ్చులే అనుకుంటూ తన ప్రయాణం సాగించింది. ఇంటి ముందు ఆగిన కారు నుంచి దిగుతున్న కూతురు మనవళ్ళను చూసి, రా తల్లి బాగున్నావా అంటూ ఎదురెళ్లారు రామారావు గారు. బాగున్నాను నానా, మీరెలా ఉన్నారు అంటూ తండ్రిని నవ్వుతూ పలకరించింది రమ్య. రారా బంగారు తండ్రి, తాతయ్య ఇంటికి వచ్చిందా చిట్టి వర్ధుని అంటూ కూతురి చేతిలో ఉన్న వర్ధుని ఎత్తుకున్నాడు. ఏం బంగారం, బాగున్నావా తల్లి అన్నాడు బుగ్గలపై ముద్దు పెడుతూ. ఆయన ముద్దు పెట్టగానే చేత్తో తుడిచేసింది వర్ధుని. ఏంట్రా తుడిచేశావు అన్నారు రామారావు గారు. చీ ఎంగిలి తాత అంది వచ్చిరాని ముద్దు ముద్దు మాటలతో. ఏంటమ్మా నీ కూతురు ముద్దు పెడుతూ తుడిచేసింది అన్నారు లోపలికి అడుగు పెడుతూ. దానికి ముద్దు పెడితే నచ్చదు నాన్న, ఎంగిలి అంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే దాని తండ్రి పెట్టిన ముద్దు చెరపదు అంది నవ్వుతూ. ఎందుకంటే రవి వర్ధుని ముద్దు పెట్టుకున్నదే చాలా తక్కువ కాబట్టి అని మనసులో అనుకుంటూ. ఇంతలో మానస్ బుంగమూతి పెట్టుకుని నిలబడ్డాడు డోర్ దగ్గరే. వాడిని అలా గమనించిన రామారావు గారు, ఏంటి మానస్ అక్కడ నిలబడిపోయావు అన్నాడు. నేను అలిగాను తాత, ఆ హట్టు బుంగమూతి పెట్టుకున్నా అంటూ ఆ గుమ్మం దగ్గరే ఓ సైడు కూర్చున్నాడు. అవునా, ఎందుకు అలిగావు మానస్ బాబు అంటూ వెళ్ళి మానస్ ఎదురుగా నిలబడి అడిగాడు. మానస్ బాబు కాదు తాత, ఓన్లీ మానస్, కాల్మీ మానస్ అన్నాడు ఆ బుడ్డోడు. ఓకే మానస్, ఎందుకు అలిగారు మీరు అన్నారు రామారావు గారు. మీరు రాగానే చెల్లిని పలకరించారు, తనని ఎత్తుకొని లోపలికి తెచ్చారు, నన్ను పలకరించలేదు. అందుకే ఆ హట్టు అంటూ అప్పుడే స్కూల్లో చేరిన తెలివితేటలు సినిమాల్లోని డైలాగులు కలిపి చెప్పి బుగ్గల కింద 2 చేతులు పెట్టుకొని కూర్చున్నాడు. వాన్నలా చూసిన రామారావు గారికి నవ్వొచ్చింది. సరే, మీ అలక తీరాలంటే నేనేం చేయాలి అన్నారు రామారావు గారు. నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళి మీ పక్కన కూర్చోపెట్టుకోవాలి అన్నాడు మానస్. ఓ సరే అంటూ మనవణ్ణి ఎత్తుకొని తీసుకుని వెళ్ళి తను కూర్చున్న సోఫాపై కూర్చోబెట్టారు. ఇప్పుడు మీ అలక తీరినట్టేనా అన్నారు రామారావు గారు. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు మానస్. ఇంకా తీరలేదా, ఇంకేం చేయాలి అన్నారు సందేహంగా. ముద్దు పెట్టుకోలేదు మరి అన్నాడు మానస్. మర్చిపోయాను మనవడా అంటూ వాడిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఏమ్మా బాగున్నావా, అల్లుడుగారు రాలేదా అంది అప్పుడే వంటగదిలో నుంచి వచ్చిన ప్రభావతి. బాగున్నానమ్మా, ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉందని రాలేనని చెప్పమన్నారమ్మా, ఇదిగో మీ ఇద్దరికి పట్టుబట్టలు పంపించారు అంటూ ఒక కవర్ చేతికి అందించింది. మా అల్లుడు గారికి మేమంటే ఎంత ప్రేమ అనుకుంటూ కవర్ అందుకుంది ఆవిడ. కాసేపటికి అవని రాజేష్లు వచ్చారు కీర్తి కిరణ్లతో పాటు. అక్క ఎలా ఉన్నావే అంటూ అవని హత్తుకుని పలకరించింది రమ్య. బాగున్నాను రమ్య, నువ్వెలా ఉన్నావు, ఏంటి బాగా తగ్గిపోయావు, మా మర్ది గారు డైటింగ్ చేయమన్నారా ఏంటి నవ్వుతూ అంది అవని. అదేం లేదక్క, చాలా రోజులైంది కదా చూసి, అందుకే అలా అనిపించుండవచ్చు నీకు నవ్వుతూ సమాధానం ఇచ్చింది రమ్య. బావా ఎలా ఉన్నారు, ఎలా సాగుతుంది మీ వర్క్ అంది రమ్య రాజేష్ను చూసి. బాగుంది రమ్య, మా తమ్ముడు రాలేదా అన్నాడు ప్రభావతి ఇచ్చిన కాఫీ కప్ అందుకుంటూ. లేదు బావగారు, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది ఆయనకు, అందుకే రాలేకపోయారని చెప్పమన్నారు. మీకు పిల్లలకు బట్టలు కూడా పంపించారు అంటూ అవని చేతిలో కవర్లు పెట్టింది. కవర్ అందుకున్న అవని ఓపెన్ చేసి అందులో ఉన్న చీర చూస్తూ, అబ్బా వంగపండు కలర్ చీర, ఈ మెడల్ చీర కొనమని మీ బావకి ఎన్నిసార్లు అడిగినా కొనలేదు. మా మర్ది గారు ఆ మోడల్ చీర కొని పంపించారు, మేమంటే ఎంత అభిమానమో అనుకుంటూ మురిసిపోయింది అవని. మరుసటి రోజు ఉదయం సాంప్రదాయ పద్ధతిలో గృహప్రవేశం జరిగింది. తర్వాత సత్యనారాయణ వ్రతం జరిగింది. వచ్చిన బంధువులందరూ రామారావు గారు మొత్తానికి ఓ ఇంటివాడయ్యాడు. మీకేంటండి 2 కూతుళ్ళు 2 అల్లుళ్ళు బంగారం
అందుకే ఇంత మంచి ఇల్లు కట్టారు అంటూ ఒకరు. ఎందుకు కట్టరు? పెద్ద అల్లుడు ఆ సేంద్రియ వ్యవసాయమేమో ఏదో ఎలా చేయాలో, మంచి నాణ్యమైన పంట చేతికి అందాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి అని చెప్తాడు. అతని సలహాలు తీసుకొని చాలామంది రైతులు లాభాలు సంపాదించారు. ఇక చిన్నాల్లుడు ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తూ బాగానే సంపాదించారు. అత్తయ్య మామయ్యలను సొంత కుటుంబంలో చూసుకుంటాడు. ఇద్దరు అల్లుళ్ళు తలా ఒక చెయ్యి వేసి ఇంటిని కట్టించారు. ఇంత మంచి అల్లుళ్ళు ఉంటే ఈ అత్తమామలకు కూతురు కాపురం ఏమవుతుందో అన్న భయం ఉండదు. ఇలా తలా ఓ మాట అంటుంటే రామారావు దంపతులు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అందరూ భోజనాలు పూర్తి చేసి వెళ్ళారు. అవని రాజేష్లు కూడా ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు. రమ్య మరుసటి రోజు ఉదయం బయలుదేరింది. ఆమె ఇంటికి చేరేసరికి ఆమె గుండెలు బద్దలయ్యే ఓ దృశ్యం ఎదురైంది. రమ్య గృహప్రవేశం మరుసటి రోజు ఉదయం బయలుదేరింది. ఆమె ఇంటికి చేరేసరికి ఇంటిలో ఓ 10 మంది వరకు ఉన్నారు. వారంతా ఫుల్గా తాగుతూ తూలుతూ ఇల్లంతా చిందరవందరంగా చేశారు. మ్యూజిక్ సిస్టంలో వెస్టర్న్ సాంగ్ వేసి అందరూ గోలగోలగా ఆడుతూ పాడుతూ ఆడమగ తేడా లేకుండా ఒకరిపై ఒకరు పడుతూ డ్యాన్సులు వేస్తున్నారు. ఆ దృశ్యం చూసిన రమ్యకి కోపం బాగా వచ్చింది. తన ఇంటిని ఎంతో నీట్గా సర్దుకోవటం అలవాటు. ఓ పువ్వులా ఉన్న ఇంటిని చెత్త కుప్పలా చేసేసరికి కోపం, బాధ, చిరాకు కలగలిసి రవి అంది కోపంతో, ఎర్రబన్న కళ్ళతో. ఓ అమ్మాయిని గట్టిగా వాటేసుకుని ఈ లోకాన్ని మరిచి డ్యాన్స్ చేస్తున్న రవి డ్యాన్స్ ఆపి మత్తుగా చూశాడు డోర్ వైపు. ఎదురుగా ఉన్న రమ్యని చూసి కాస్త తడబడినా వెంటనే ఏంటి, ఎందుకలా అరిచావు అన్నాడు మత్తుగా. ఏంటా, ఏంటిదంతా, ఏం చేస్తున్నారు, అసలేం జరుగుతుంది ఇక్కడ అంది కోపంతో. ఏంటే నోరు లేస్తుంది, నా ఇల్లు నాకు వచ్చినట్టు ఉంటాం, నువ్వెవరు నాకు అడగటానికి అన్నాడు. నేనెవరా, నీ భార్యని, నీతో కలిసి 7 అడుగులు నడిచిన దాన్ని. నా ఇంటిని ఇలా ఒక డిస్కో తెరలా మార్చితే నేను చూస్తూ ఊరుకుంటానా అంది. ఊరుకోకపోతే ఏం చేస్తావు, అసలే చేతకాని ఒక ఆడదానివి. మొగుడు సంపాదించి పెట్టి తినటం పడుకోవటం తప్ప ఏం చేయలేవు, అలాంటిది నన్నే ఎదిరిస్తావా అంటూ తూలుతూ రమ్య దగ్గరికి వచ్చాడు రవి. ఈ హడావిల్లో అంతసేపు అక్కడ డ్యాన్స్ చేసిన అందరూ నెమ్మదిగా జారుకున్నారు, ఒక్కరు తప్ప. ఆ వ్యక్తికి ఇంకా తాగిన మత్తు తగ్గలేదేమో, అక్కడే ఉన్న సోఫాపై కూర్చుంది. తూలుతూ వచ్చిన రవి దగ్గర గుప్పుమంటూ వచ్చింది మందువాసన. అతన్ని పక్కకు నెట్టి ఇల్లు శుభ్రం చేయటంలో మునిగిపోయింది రమ్య. తనని పక్కకి నెట్టి పనులు చేసుకుంటున్న రమ్యని చూస్తే రవిలో సాధారణంగా ఉండే మగహంకారం తాగటం వల్ల కోల్పోయిన విచక్షణ వల్ల. రమ్యకి ఎదురుగా వెళ్ళి, ఏంటే అడుగుతుంటే సమాధానం ఇవ్వాలని తెలియదా, నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వేమో నన్ను పట్టించుకోకుండా పని చేసుకుంటుంటే నిన్నేమనాలి, ఎంత పొగరు నీకు అంటూ చెయ్యి గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. ఆ చర్యకి రమ్య వెళ్ళి రవిపై పడబోతూ లాస్ట్ మినిట్లో తమాయించుకొని తన పనిలో మళ్ళీ నిమగ్నమైంది. పిల్లలిద్దరు బిక్కమొహం వేసుకుని చూస్తున్నారు. అమ్మా పాలు అంది వర్ధుని. ఓ 5 నిమిషాలు నాన్న అంటూ వంటగదిలోకి వెళ్ళింది. స్టవ్ మొత్తం దట్టిగా ఉంది. గబగబా దాన్ని తుడిచి ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ తీసి పాలు కాచి పిల్లలిద్దరికీ ఇచ్చి ఇల్లు సర్దటంలో మునిగిపోయింది. బేబీ ఎంతసేపు, దాన్ని బయటకు పంపేయి, నా బర్త్డేకి పార్టీ మీ ఇంట్లో ఇస్తానంటే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చాను. ఈ సేల్స్ గర్లుతో ఎంతసేపు మాట్లాడతావు అంది అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని మత్తులో సోఫా పైన పడుకున్న అమ్మాయి. ఓ 10 నిమిషాలు బేబీ, ఈ సేల్స్ గర్లు పాత కస్టమర్లే, అందుకే వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొనమని ఒకటే నస పెడుతుంది అన్నాడు రవి. రమ్య చెవిలో ఆ మాట పన్నా కూడా తన పని తాను చేసుకుంటూ పిల్లలు తాగిన పాల గ్లాసులు కడిగి వారి డ్రెస్సులు చేంజ్ చేసి
వారికి రూమ్లోనే ఆడుకోమని ఇంటిని ఫినాయిల్తో కడగటం మొదలుపెట్టింది. ఇంతలో చాలాసేపటి నుంచి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా తన పని చేసుకుంటున్న రమ్య వైపు కోపంగా చూసి, ఏ ఏంటే అడుగుతుంటే సమాధానం ఇవ్వాలని తెలియదా? అయినా రేపు వస్తానని చెప్పావుగా, మరి ఈరోజు ఎందుకు వచ్చావు అన్నాడు రవి. ఏం ఈరోజు రావటం వల్ల ఏమైనా అభ్యంతరమా? వెళ్ళిపోమ్మంటారా అంది పని చేసుకుంటూనే. అవును వెళ్ళిపో, నువ్వు నా ఇంట్లో ఉండకు అంటూ రమ్యని పైకి లేపాడు. తాగి ఏదో మాట్లాడుతున్నాడని తన పని చేసుకుంటున్న రమ్యని లాగి చెంప మీద ఒక దెబ్బ కొట్టి, పొమ్మన్నానా పో, నన్నే ఎదిరించి మాట్లాడే నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ క్షణమే ఇప్పుడే నా ఇంటి నుంచి బయటకు పో, నేను లేకుండా ఎలా బతుకుతావో చూస్తాం. నేనేం చేసినా నోరు మూసుకొని పడుండాల్సింది పోయి నన్నే ప్రశ్నించే స్థాయికి ఎదిగావంటే నీకు నా ఇంట్లో స్థానం లేదు. పో బయటికి, నాకు బోల్డు పని ఉంది అని సోఫాపై ఉన్న వ్యక్తిని చూసి అన్నాడు. నేనెందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు, నా భర్త ఇల్లు. నేను బయటికి వెళ్ళేది లేదు అంది స్థిరంగా రమ్య. ఏయ్ వెళ్ళనడానికి నువ్వెవరు? ఇది నా ఇల్లు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో కట్టుకున్న ఇల్లు. ముందు బయటకు పో అంటూ రెక్క పట్టుకుని బయటకు లాక్కుంటూ వెళ్ళి ద్వారం అవతలికి తోశాడు. అంతవరకు తాగి ఏదో మాట్లాడుతున్నాడనుకున్న భర్త అలా చేసేసరికి రమ్య నిర్ఘాంతపోయింది. ఓ 10 నిమిషాల్లో ఒక బ్యాగ్ని పిల్లలిద్దరిని తీసుకుని వచ్చి, ఇదిగో నీకు సంబంధించిన వస్తువులు, నీతో నేను కన్న బిడ్డలు, నీ జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉండడానికి లేదు. ఓ ఆడది మొగుడు లేకుండా ఎలా బతుకుతుందో నేను చూస్తా. ఇన్నాళ్ళు రవి భార్య అని పేరు ఉంది, రేపటి నుంచి అందరూ భర్త వదిలేసిన ఆడది అంటూ సూటిపోటి మాట్లాడుతుంటే అప్పుడు నీకు తెలుస్తుంది మొగుడు విలువేంటో. భర్తకి ఎదురు చెప్తే భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుస్తుంది. పిల్లలకి చదువు చెప్పించలేక, ప్రతిదానికి అమ్మా నాన్నలకు అడగలేక, పిల్లల అవసరాలు తీర్చలేక, అందరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం అవుతావు చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ. అప్పుడు ఆ క్షణం సారీ రవి, ఇంకెప్పుడు నీకు ఎదురు చెప్పను, నువ్వేం చేసినా ఎదురు మాట్లాడను, నీకు నచ్చినట్టు ఉంటా అని నా కాళ్ళ దగ్గరికి వస్తావు అన్నాడు రవి. రాను, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా నీ దగ్గరికి రాను. అలా అని మా వాళ్లకు భారం కాను. నీ నీడ కూడా నన్ను చేరని స్థాయికి చేరుతాం. ప్రతిసారి పనికి రాని ఆడదానివి అంటావు కదా, నేనేం చేయగలను చేసి అప్పుడు నీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నీ ఇంటి ఛాయలకు రాను అని అక్కడి నుంచి బయలుదేరింది. అది జరిగింది అని చెప్పటం ముగించింది. ఏంటి ఈ మాత్రం దానికి భర్త నుంచి దూరంగా ఉంటావా? ఈ రోజుల్లో ఫ్రెండ్స్తో ఎంతమంది పార్టీలు చేసుకోవటం లేదు? దానికోసం భర్తతో గొడవ పడతారా? మేం వెళ్ళి మాట్లాడతాం అంటూ ప్రభావతి లేచింది. అమ్మా, నీకు నేను సంతోషంగా ఉండటం కావాలా, భర్తతో కలిసి ఉండటం కావాలా? భర్తతో గొడవపడి ఇంటికి వచ్చానని అందరూ మాట్లాంటారని భయపడుతున్నావా అంది రమ్య తల్లిని చూసి. మీ అమ్మ బాధ అది కాదమ్మా, చిన్న కారణానికే నువ్వు రవితో దూరంగా ఉండటం కరెక్ట్ కాదని ఆమె ఉద్దేశం అన్నారు రామారావు గారు. అవును రమ్య, ఇలాంటివన్నీ ఈ రోజుల్లో మామూలే. సిటీలో జాబ్ చేస్తున్నాడు, కొన్ని పార్టీలు అటెండ్ కావాల్సి వస్తుంది, అంత మాత్రం చేత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓసారి ఆలోచించు అంది అవని. అవునరా, నువ్వు ఏ నిర్ణయమైనా చాలా ఆలోచించి తీసుకుంటావన్న నమ్మకం. ఈ విషయం గురించి మరోసారి ఆలోచించు అంది లహరి. తనకి ఓ ఆలోచన జ్ఞానం ఉంది, మీరు తనని ఆలోచించుకొని. రమ్య, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ వెనక మేమున్నాం. ఈ నిర్ణయం వెనుక తన ఎన్ని నాళ్ళ సంఘర్షణ ఉందో అన్నాడు రాజేషు. అవునంటూ తల ఊపాడు అజయ్. సారీ అమ్మా, మీకు కొంతవరకే చెప్పాను, మొత్తం చెప్తే మీరు భరించలేరని ఈ కాస్త మాత్రమే చెప్పాను. కానీ ఆ రోజు జరిగింది మాత్రం వేరే అనుకుంది రమ్య. ఆమె ముఖ కవళికలు బట్టి ఆమె ఏదో దాచిందని రాజేష్కి అర్థమైంది. ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న రమ్య
ఓ చిన్న కారణానికి ఇల్లు వదిలిపెట్టి రాదని. ఏదో జరిగింది, కానీ చెప్పకుండా దాచిపెట్టింది. ఏదైనా ఉంటే తనే చెప్తుంది. తనని అడిగి బాధ పెట్టడం ఎందుకు అని అడగలేదు. తనని బావలా కాకుండా ఓ అన్నలా చూసే రమ్య ఈ విషయం చెప్పలేదంటే ఏదో విషయం ఉంది అనుకున్నాడు మనసులో. రమ్య ముఖం చూస్తే ఏదో దాచిపెట్టినట్టు అనిపించింది రాజేష్కి. కానీ రమ్య తనంతట తాను చెప్పేంత వరకు ఆమెని అడగకూడదని అనుకున్నాడు రాజేష్. ఇంతలో రామారావు గారి ఫోన్ మోగింది. డిస్ప్లేలో చూస్తే రవి నెంబర్. ప్రభా, అల్లుడు గారు చేస్తున్నారే, ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలి అన్నారు రామారావు గారు కంగారుగా. అవునా, అల్లుడు గారు చేస్తున్నారా? ఏం చెప్పి ఆయన్ని సమాధానపరచాలి? పాపం అల్లుడు గారు ఎంత కంగారు పడుతున్నారు. ఏదో కొద్దిగా తాగి చిన్న మాట అని వెళ్ళిపో అంటే ఇది తగదునమ్మా అని వచ్చేసింది. దీని బుద్ధి గడ్డి తినింది. అంతా మన తలరాత, ఏం చేస్తాం? నాకివ్వండి, నేనేదో మాట్లాడతాను అంటూ ఫోన్ తీసుకుంది ప్రభావతి. హలో బాబు, బాగున్నారా? అమ్మాయి గురించి ఏదైనా తెలిసిందా నాయనా? మీ మామయ్య గారికి టెన్షన్లో బీపీ పెరిగిపోయింది. డాక్టర్ గారు వచ్చి మందులు ఇచ్చారు. కొత్త ఇంటికి రాగానే ఆయన పేషెంట్ అయిపోయారు. నీకు అమ్మాయి గురించి ఏదైనా బోగట్ట తెలిస్తే మా కబురు ఇవ్వు నాయనా అని రవికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది ప్రభావతి. ఫోన్ వంకే చూస్తూ ఉండిపోయాడు రవి. ఏంటి రవి, అలా ఉండిపోయావు అంది రేఖ ఆశ్చర్యంగా. మా అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేసింది రేఖ. నేను రమ్య కోసం అడిగేలోపే ఏదేదో మాట్లాడి ఫోన్ పెట్టేసింది అన్నాడు రవి. నాకెందుకో మీ అత్తమామలకి రమ్య గురించి ఏదో తెలుసు అనిపిస్తుంది అంది రేఖ ఆలోచిస్తూ. చూడాలి, నిజం తెలిసి దాస్తున్నారా లేదా నిజంగానే ఆయనకి బాగలేదా అని అన్నాడు రవి గడ్డంపై చెయ్యి వేసి. రమ్యని లహారీ ఇంట్లోనే ఉంచి రామారాము గారు, ప్రభావతి, రాజేష్, అవనీలు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. రోజులు గడుస్తున్నాయి. రమ్య ఆలోచనల నుంచి తేరుకొని లహరికి పనుల్లో సహాయం చేస్తూ పిల్లల్ని ఆడిస్తూ కాలం గడిపింది. అజయ్ లహరిని ఏదో కనుసైగ చేశాడు. సరే అన్నట్టు లహరి తల పంకించింది. లహరి పాపతో ఆడుకుంటున్న రమ్య దగ్గర కూర్చొని రమ్య అని పిలిచింది. ఏంటి లహరి అని చూసింది. రమ్య, జరిగింది ఏదో జరిగిపోయిందిరా, కాస్త ఆలోచించు. భార్య ఎప్పుడు భర్తతో కలిసే ఉండాలి, లేదంటే ఈ సమాజం నాన్న మాటలు అంటుంది. నువ్వు కొన్ని చూసి చూడనట్లు సర్దుకుపోవాలి. పాపం ఆంటీ వాళ్ళు నీ కోసం ఎంత బెంగ పెట్టుకున్నారో తెలుసా? భార్యాభర్తలంటే అర్ధనారీశ్వరులు, అంటే ఇద్దరు శరీరాలు వేరైనా ప్రాణం ఒకటి అని. ఇలా విడివిడిగా ఉంటే అది భార్యాభర్తల బంధం అనిపించుకోదురా. నీ కోసం కాకపోయినా కనీసం పిల్లల కోసమైనా మీ ఇద్దరు కలిసి ఉండవలసిన అవసరం ఉంది అంది లహరి నచ్చెప్పటానికి ట్రై చేస్తూ. నా భర్తకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే భరించాను. ఆడదాన్ని, ఏం చేతకాని దాన్ని అంటున్నా మానస్ని, వర్ధున్ని వేరువేరుగా చూసినా ఊరుకున్నాం. తనకి నచ్చితే పక్కలోకి వస్తాడు, నచ్చకపోతే చేతకాని దద్దమ్మ అంటాడు. ఓసారి చాచిపెట్టి కొడతాడు, ఇంకోసారి గోరుముద్దలు పెడతాడు. అతని చేష్టలను భరించాను లహరి. ఎందుకంటే నా తల్లిదండ్రుల కోసం, నా బిడ్డల భవిష్యత్తు కోసం. అన్నీ భరించాను లహరి. ఎందుకంటే మగాళ్ళు ఎలా అయినా ఉండవచ్చు, కానీ ఆడది మాత్రం అణిగి ఉండాలని సమాజం అనే మాటలు వింటూ పెరిగాను. అత్తింటి ఆరాళ్ళు నా కూతురికి లేవు. మా అల్లుడు బంగారం అనుకునే నా తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇష్టం లేక అతను ఎన్ని అన్నా భరించాను. కానీ అన్ని భరించానని నా భార్య స్థానమే నాకు కాకుండా చేశాడు. దాన్ని కూడా వేరొకరితో పంచుకున్నాడు. మరి ఇదెలా భరించాలి? ఏ ఆడది ఒప్పుకుంటుంది తన భర్తని వేరొకరితో పంచుకోవడానికి? నిజమే లహరి, భార్యాభర్తల బంధం అర్ధనారీశ్వరుల బంధమే. ఆ పరమశివుడు లోక కళ్యాణార్థం గంగని తన
సిగలో నిలుపుకున్నాడు. అది మనకి తెలిసిన విషయమేగా. అక్కడ గంగాదేవి భూమిపైకి రావడం మనకి అవసరం కాబట్టి పార్వతీదేవి పరమశివుని నిర్ణయాన్ని అంగీకరించింది. అదే ఏ రీజన్ లేకుండా గంగని తన భార్యగా చేసుకుంటే పార్వతీదేవి ఒప్పుకుంటుందా చెప్పు అని ఏడవటం ప్రారంభించింది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు అసలు? రవికి ఇంకొకరితో? ఛా, అతను బంగారమే అంది లహరి. అవునే, ఆ బంగారం మేలిం బంగారం కాదు, మికిలి పట్టిన బంగారం. తనకి ఓ అమ్మాయితో అఫేర్ ఉందని, వారిద్దరి బంధం అతను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఉందని మా పెళ్ళైన కొత్తలో నేను టెంపుల్కి వెళ్తే తన కొలిగి ఒక అమ్మాయి చెప్పింది. కానీ నేను నీలాగా నమ్మలేదు. ఎందుకంటే ఆయన అలా నమ్మించారు. కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళిన రోజు ఏమైంది తెలుసా? బయట మ్యూజిక్ సిస్టమ్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటిని చిందర వందర చేసి చిందులేస్తుంటే మా ఆయన, అదే మనమంతా బంగారం అనుకుంటున్న నా భర్త, నాకు ఆయనకి మాత్రమే పరిమితమైన పడగదిలో వేరే అమ్మాయితో అదే మాట మీ అందరి ముందు చెప్పలేక ఏదో కథ అల్లి చెప్పాను. ఇప్పుడు చెప్పు లహరి, అతనితో సర్దుకపోయి బతకమంటావా? నన్ను ఎన్ని అన్న భరించాను, కానీ నాకు మాత్రమే సొంతం అనుకున్న నా భర్త వేరొకరికి కూడా సొంతమైతే ఎలా భరించాలి? అందుకే మొగుడు ఏం చేసినా పడుండాలి. తను నా ప్రాణం. నువ్వు కేవలం సమాజం దృష్టిలో మాత్రమే నా భార్యవి అని చెప్పిన అతన్ని సవాల్ చేస్తూ నేను చేతకాని దాన్నని, ఆడదాన్ని అని హేళన చేశారుగా. మీకంటే ఓ మెట్టు పైకి ఎదిగిన తర్వాత మీ ముందుకు వస్తాను అన్న పిల్లల్ని తీసుకుని బయటికి వచ్చాను అంది రమ్య అసలు నిజం చెప్తూ. అంతా చెప్పి బాధతో నిలబడిన రమ్యని ఓదార్చలేక, అలా అని ఏమనాలో తెలియక అజయ్, లహరి అలాగే నిలబడిపోయారు. కాసేపటికి తేరుకున్న రమ్య, ఈ నిజం వారితో ఎలా చెప్తాను లహరి? నాకంటే అల్లుడి మీద నమ్మకం ఎక్కువ వారికి. సొంత కొడుకులా చూసుకునే అల్లుడు ఇలాంటి వాడని తెలిస్తే వారు ఏమవుతారో అనే బాధతో ఆ రోజు నిజాన్ని దాచి ఏదేదో చెప్పాను. భార్య అంటే తక్కువ చూపు ఉన్నా భరించగలం, కానీ తన స్థానాన్ని ఇంకొకరితో ఎలా పంచుకుంటారు చెప్పు లహరి? అయినా అతని దృష్టిలో నేను పనికిరానిదాన్ని. అందుకే ఆయనకి కనువిప్పు కలగాలని నేను అతనితో సవాల్ చేశాం. నేనెప్పుడో చదివిన చదువుని సార్థకం చేసుకునే టైం వచ్చింది. మరుగున పడిపోతున్న నా తెలివితేటల్ని వెలికి తీసి నేను అనుకున్న సాధించి, ఆడది ఏదైనా సాధించగలదని ప్రూవ్ చేస్తాం. అంతవరకు నాకు ఆలంబనగా నిలబడతావా లహరి? కాస్త నీడని చూసుకునేంత వరకు మీ ఇంట్లో ఉంటాను. నాకు ఏదైనా ఇల్లు దొరికినంత వరకు మాత్రమే ఇక్కడ ఉంటాం. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. అంతవరకు మీ ఇంట్లో అంటూ ఆగింది రమ్య. ఏం మాట్లాడుతున్నావు రమ్య? ఏదో చిన్న విషయానికి ఇంటి నుంచి బయటకు వచ్చేసావనుకున్నాం, కానీ అతని స్వరూపం తెలిసాక నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసేంత వరకు నీతో పాటు మేముంటాం. వేరే ఇంట్లో ఉండే ఆలోచన పెట్టుకోకు, ఇక్కడే ఉండు. లహరికి కూడా ఓ తోడు ఉంటుంది. తను నేను వెళ్ళిపోయాక ఒంటరిగా ఫీల్ అవుతుంది. మా పెళ్ళికి తన వాళ్ళు ఒప్పుకోకపోతే దగ్గరుండి మా పెళ్లి చేశావు. మీ బావని అడిగి మాకు కొంత డబ్బు సాయం చేసి నేను నిలదొక్కునేలా చేశావు. అలాంటి నువ్వు కష్టాల్లో ఉంటే మేము ఎలా ఒంటరిగా వదిలేస్తాం నిన్ను? ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటూ ఏం చేయాలనుకుంటున్నావో అది మొదలుపెట్టు. నీ వెనుక నీ అన్న ఎప్పుడు తోడుగా ఉంటాడని మర్చిపోకు అన్నాడు అజయ్. అవునే, ఎక్కడ ఉండటమేంటి? మన ఇంట్లో ఉండు. నువ్వేం చేయాలనుకుంటున్నావో నీ వెంట మేముంటాం అంది లహరి. రవి, అది వెళ్ళి ఇన్ని రోజులవుతుంది. మీ అత్తయ్య వాళ్ళు ఏదో దాస్తున్నారు. నువ్వు ఒకసారి ఇంటికి వెళ్తే మంచిది. లేదంటే వాళ్ళకి నీ మీద డౌట్ వస్తుంది అంది రేఖ రవి తలలో వేలు పోనిచ్చి. నాకు అదే అనిపిస్తుంది. ఫోన్ చేసిన ప్రతిసారి మా అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏదేదో చెప్తుంది, కానీ అసలు విషయం చెప్పటం లేదు. నేను ఒకసారి వెళ్దామనుకుంటున్నాం.
"హ్మ్, సరే నాకు తెలిసి అదేం చెప్పిండదు. ఒకవేళ చెప్తే ఎన్ని గొడవలయిపోయేవో ఇప్పటికీ. ఎవరు ఏమనడం లేదంటే అది మామూలుగా వచ్చిందేమో అనుకుంటారు. అయినా వాళ్ళింటికి వెళ్ళి ఎన్ని రోజులు కాలేదు. మళ్ళీ కూతురు వచ్చిందంటే ఏ తల్లిదండ్రులైనా విషయమేంటో కూడా తెలుసుకోరా ఆమె తల్లిదండ్రులు" అంది రేఖ. వారలా అడిగేవారైతే ఈ పాటికి నా ఇంటి మీదకి వచ్చేస్తుంటారు. వారికి నా మీద నమ్మకం అలాంటిదే. ఉన్న ఫలానా కూతురింటికి వచ్చినా వాళ్ళు అడగలేదంటే అర్థం చేసుకో. దానికన్నా నన్నే బాగా నమ్ముతారు. అందరు నమ్ముతారు కానీ ఆ రాజేష్ గాడు మాత్రం నమ్మడు. వాడికైనా ఇది ఏదో ఒకటి చెప్పుంటుంది. వాడు నాకు ఫోన్ చేయలేదంటే ఆలోచించవలసిన విషయమే. ఈ డౌట్స్ అన్నీ అక్కడికి వెళ్తే క్లియర్ అయిపోతాయి. వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు, పళ్ళు, కాజు పట్టుకొని వెళ్తే చాలు. ముసలోళ్ళిద్దరూ ఫ్లాట్ అయిపోతారు. మా అల్లుడు ఎంత మంచోడు, మేమంటే ఎంత ప్రేమ, అభిమానమని మురిసిపోతారు అన్నాడు రవి నవ్వుతూ. అవునా సిల్లి అంటూ నవ్వింది రేఖ. సరే మరి నేను వెళ్ళి వస్తాను అంటూ బయలుదేరారు రవి. నాకెందుకో అప్పుడే అనిపించింది నువ్వేదో దాస్తున్నావని. కానీ నీ నోటితో నువ్వు చెప్పేంత వరకు అడగకూడదని అనుకున్నారు. ఓసారి నిన్ను పిల్లల్ని పలకరించిపోదామని వస్తే నీ నోటి వెంట విన్నాను నిజం. నా దగ్గర దాచావెందుకురా? పేరుకి అక్క మొగుణ్ణైనా నిన్ను నా బిడ్డ అనుకుంటానే. నన్ను పరాయివాణ్ణి చేశావు కదా అన్నాడు రాజేష్ బాధగా. అయ్యో బావా అదేం కాదు. ఆ రోజు అందరూ ఉండటంతో చెప్పలేదు. మిమ్మల్ని పరాయివాణ్ణి చేస్తానా నేను? నాకు ఇన్స్పిరేషన్ మీరు. అంత చదువు చదివి కూడా సేవా దృక్పథంతో సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో చెప్తున్నారు. వారు పంటలు బాగా పండించేటట్టు తోడ్పడుతున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చాలా సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అంది రమ్య. సరే ఇంతకు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఛాలెంజ్ చేయటమే కాదు అది నిలబెట్టుకోవటానికి తగిన శ్రమ అవసరం. నీ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేయాలి. అప్పుడు నువ్వు నీ ఛాలెంజ్లో నెగ్గుతావు. నీ వెంట మేమెప్పుడూ ఉంటాం. ఏ అవసరమైనా నేనున్నానని మర్చిపోకు. ఇదిగో ఈ డబ్బు ఉంచు. మానస్ని స్కూల్లో జాయిన్ చేయాలి. రేపు నేను వస్తాను. స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టి వాణ్ణి జాయిన్ చేద్దాం. సరేనా? ఉంటాను తల్లి అంటూ బయలుదేరారు రాజేషు. మరుసటి రోజు ఉదయం రాజేష్ రమ్యని మానస్ని దగ్గరలో ఉన్న స్కూల్కి తీసుకుని వెళ్ళి ఫీజు కట్టి జాయిన్ చేసి స్కూల్ బుక్స్, యూనిఫామ్, షూసు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఎదురుగా వర్ధని కోపంగా ఉంది. అమ్మా ఎక్కడికెళ్ళావు? ఎంతసేపు చూచాను. ఆంటీతో ఆడుకోమన్నావు. ఆంటీ ఎప్పుడు ఏదో చెబుతూ ఉంటుంది. ఆడుకుందామంటే లావటం లేదు అంది కోపంగా నడుంపై చేతులు వేసి. అన్నని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళాను వరుణ్. అక్కడ లేట్ అయింది. ఏం తిన్నావా అంది రమ్య. ఎక్కడే ఎంత బ్రతిమలాడినా తినదే. అమ్మ వత్తే తింటా, అమ్మ వత్తే తింటా అని అంటుందే కానీ తినలేదు అంది లహరి. అవులమ్మా నువ్వు పెడితే మంచి మంచి కథలు చెప్తావు. ఆంటీ కథలే రావు. ఎప్పుడు ఏలు చేపలు కథే చెబుతుందంది వర్ధుని. తప్పు అలా అనకూడదు ఆంటీని. తనకి వచ్చే కథలే నీకు చెబుతుంది కానీ కొత్త కథలు ఎక్కడి నుంచి చెప్తుంది అంది రమ్య. బాబోయ్ రోజుకు కొత్త కథని ఎలా చెప్పగలుగుతున్నావే బాబు? నాకైతే కొత్త కథలు అప్పటికప్పుడు రావు. నీకు మాత్రం ఎలా వస్తాయి అంది ఆశ్చర్యంగా లహరి. ఏమోనే నాకు చిన్నప్పటి నుంచి ఏదో కొత్తగా ఆలోచించి ఓ కొత్త కథలా చెప్పటం అలవాటు. ఆ అలవాటే వరుణ్ణి బుజ్జగుంచి తినిపించడానికి ఏదో కొత్త కథ చెప్తూ తినిపిస్తాను అంతే అంటూ వర్ధునికి మానస్కి ఓ కథ చెబుతూ తినిపించింది రమ్య. అంతసేపు రమ్యని పిల్లల్ని ఆసక్తిగా గమనించారు రాజేషు. పిల్లలు తిని ఆడుకోవటానికి వెళ్ళారు. రమ్య ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు అన్నాడు రాజేషు. ఏమో బావా ఇంతవరకు అసలేమనుకోలేదు. కానీ ఏదో ఒకటి చేయాలి. అతనిపై గెలిచి ఆడది ఏదైనా చేయగలదని నిరూపించాలి అంది రమ్య ఆలోచిస్తూ. ఆలోచన ఎందుకు రమ్య? నీకున్న టాలెంట్తోనే నువ్వు గెలిచే మార్గం ఉంది అన్నాడు రాజేషు. ఏంటి బావా నాకు అర్థం కాలేదు. నువ్వేమంటున్నావో అంది రమ్య.
నీలో ఓ గొప్ప టాలెంట్ ఉంది రమ్య అన్నాడు రాజేషు. టాలెంటా? నాకా? ఏంటి బావ నువ్వు అనేది అంది రమ్య. తలుపు అదే పనిగా చప్పుడు అవటంతో అబ్బబ్బా వస్తున్నాం, ప్రశాంతంగా వంట కూడా చేసుకునివ్వరు. ఏ సేల్స్ మ్యాన్ అయ్యుంటాడు, తలుపు తీసేదాకా వినరే, కొడుతూనే ఉంటారు. గట్టిగా తిడితే గాని మాట వినేటట్లేరు అంటూ తలుపు తీసింది ప్రభావతి. ఎదురుగా ఉన్న రవిని చూసి ఆశ్చర్యపోతూ, మీరా బాబు, రండి లోపలికి అందు తలబడుతూ. బాగున్నారా అత్తయ్య? మామయ్య గారేరి? ఇదిగోండి అత్తయ్య, మీకిష్టమైన కాకినాడ కాజాలు, కాజు బర్ఫీ తెప్పించాను. మొన్న ఇంట్లో దిగినప్పుడు రాలేకపోయాను కదా, ఇదిగోండి మీకు పట్టుచీర, మామయ్య గారికి పట్టు పంచే అంటూ ఒక కవర్ ఇచ్చాడు ఆమె చేతికి. అవి అందుకుంటూ, అదేంది బాబు, రమ్యతో పంపించావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకువి అంది ప్రభావతి పైకి. కానీ మనసులో మాత్రం మా అల్లుడు బంగారం, మాకేం కావాలో మేము అడగకుండానే తీసుకుని మాకు అన్నీ సమకూరుస్తాడు అనుకుంది మనసులో. ఆమె ముఖం చూస్తే అర్థమైంది రవికి, ఈవిడ ఇంప్రెస్ అయింది అనుకున్నాడు. ప్రభావతి వంటగదిలోని ఫ్రిడ్జ్ నుంచి కూల్ డ్రింక్ ఒక గ్లాసులో వేసి రవికి ఇచ్చింది ప్రభావతి. ఆ గ్లాస్ అందుకొని డ్రింక్ తాగుతూ, అత్తయ్య, మామయ్య గారికి ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు. ఆయనకి బాగానే ఉంది బాబు ఇప్పుడు. అమ్మాయి గురించి ఏదైనా తెలిసిందా బాబు అంది ప్రభావతి. అత్తయ్య, అది అది రమ్య ఇక్కడికి రాలేదా అన్నాడు అనుమానంగా. లేదు బాబు, తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా? అమ్మాయి గురించి తెలుసుకోవటానికే మీ మామయ్య తనకి తెలిసిన పోలీసు ఎవరో ఉన్నారని వెళ్ళారు అంది. ఇంతలో ఏమేమో పీతలు తీసుకొని రమ్మన్నావు, అవి లేవట. చాలాసేపు లైన్లో నించుంటే కానీ సముద్రపు రొయ్యలు దొరకలేదు. వీటిని మసాలా పెట్టి గ్రేవీలా వండు. బయట నుంచి అంటూ లోపలికి వచ్చిన రామారావు గారు రవిని చూసి బెల్లం కొట్టిన రాయిలు నిలబడిపోయాడు. బయట నుంచి అరుస్తా రావాలా అన్నట్లు గుడ్లురిమి చూస్తుంది ప్రభావతి. అడ్డంగా దొరికిపోయారా బాబు అనుకుంటూ నీళ్ళు నములుతూ నిలబడ్డారు రామారావు గారు. ఇంతలో రవి ఫోన్ మోగింది. ఆన్సర్ చేసిన రవి ఆ భార్యాభర్తల వంక కోపంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు. అతను సరాసరి లహరి ఇంటికి చేరుకుని అక్కడే ఉన్న రమ్యని చూశాడు. అంతవరకు కోపంతో ఉన్న వెంటనే ముఖంపైకి నవ్వు తెచ్చుకుని, రమ్య, ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా తిరుగుతున్నాను తెలుసా? మీ వాళ్ళని ఎవరిని అడిగినా నువ్వెక్కడ ఉన్నావో తెలియడం లేదని అంటున్నారు. నువ్వు ఇంట్లో ఉన్న రోజులు తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను. చిన్న పనికి రమ్య రమ్య అని పిలవటం అలవాటైపోయింది. అలాంటిది నువ్వు లేని 10 రోజుల్లో నేను చిన్న పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. భోజనం తినాలనిపించడం లేదు, ఆఫీస్లో వర్క్ కూడా చేయాలనిపించడం లేదు. ఇదిగో ఇందాక మా కొలీగ్ ఒకరు నిన్ను ఇంట్లోకి వెళ్ళటం చూసి చెప్తే వెంటనే బయలుదేరి వచ్చాం. అవును, పిల్లలేరి అంటూ చుట్టూ చూస్తూ, మానస్ వరు, డాడీ వచ్చారు రండ్రా, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ పిలిచాడు వారిద్దరిని. పిల్లలిద్దరు పరుగున వచ్చారు. డాడీ అంటూ వరు పాప అతని దగ్గరికి వెళ్ళింది. మానస్ తల్లిని పట్టుకుని ఉండిపోయింది. రారా బంగారం తల్లి, నిన్ను ఎంతలా మిస్ అయ్యానో తెలుసా అన్నాడు కూతుర్ని ఎత్తుకుని ముద్దాడుతూ. వెంటనే బుగ్గపై చెయ్యి పెట్టి తుడిచేసింది వరు. డాడీ, ఏం తిన్నాలా మీలు అని అడిగింది. లేదురా బంగారం, మీరెక్కడున్నారో తెలియక ఊరంతా తిరుగుతూ తినలేదు అన్నాడు రవి. తినలేదా? తినకపోతే కడుపులో బూచాలు పరిగెడతాయి కదా, ఉండు నేను పెడతాను అంటూ అతని చేతుల్లో నుంచి కిందికి దిగి అతని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఓ ప్లేట్లో అన్నం వేసి అందులో పప్పు వేసి తన చిట్టి చేతులతో కలిపి అతని నోట్లో పెట్టింది. బాగా తినాలి డాడీ, మీరు డ్యూటీకి వెళ్తారు కదా, ఏం తినకపోతే ఎలా పనిచేస్తారు అంటూ ఒక్కో ముద్ద తినిపించింది. ఆఖరికి గ్లాస్తో వాటర్ తాగించింది. తినేశాక, వరు పాప, పద మన ఇంటికి పోదాం అన్నాడు ఆ చిట్టి తల్లి చేతులు పట్టుకుని. నేను లాను డాడీ, నువ్వు అమ్మని తిడతావు, నన్ను తిడతావు, నేను రాను. నువ్వే రోజు ఇక్కడికి రా, కడుపు నిండా తినేసి
ఇక్కడే బొజ్జు అంది వరుణ్. రావా? ఎందుకు? నేనెందుకు మీ అమ్మని తిడతాను అన్నాడు రవి. నేను చూసా డాడీ, నువ్వు అమ్మని ఇక్కడ కొట్టావు కూడా. ఆ రోజు పాపం అమ్మ ఏడ్చింది బాగా, ఏం కూడా తినకుండా ఉంది. ఆంటీ బతిమలాడితే తినింది. మేము ఏడితే అమ్మ బతిమలాడుతుంది, మరమ్మ ఏడితే ఎవరు బతిమలాడతారు? ఇక్కడ అయితే లహరి ఆంటీ, అజయ్ మామ ఉంటారు, అమ్మని బాగా చూతారు. ఇక్కడికే వచ్చి ఉందాం డాడీ అంది వరుణ్. ఇక్కడ ఏముంటాంరా, ఇది మన ఇల్లు కాదుగా అన్నాడు రవి. ఆంటీ ఏమనదు డాడీ, మనం ఇక్కడే ఉందాం డాడీ, ప్లీజ్ డాడీ అంది వరుణ్. ఇక్కడ ఎలా ఉంటామే, ఇదేమైనా మనిల్లా? నువ్వు కూడా మీ అమ్మలా మాటలు నేర్చావు. వేలెడంత లేని ఆడపిల్లవు, నోరు మూసుకోకుండా ఇలా నీతి కబుర్లు చెప్తున్నావు. అయినా నిన్ను కాదు మీ అమ్మననాలి. మొగుడిని ఇంట్లో వదిలేసి హ్యాపీగా నువ్వు నీ బావతో బయట తిరుగుతూ ఇంట్లో నీ స్నేహితురాలి మొగుడుతో కులుకుతున్నావా? అందుకేనా నేను పొమ్మనగానే తట్టా బట్టర్ సర్దుకొని బయలుదేరి ఇక్కడికి వచ్చి చేరిపోయావు? నీ వల్ల నేనెంత మదనపడ్డానో తెలుసా? నా పరువు మొత్తం గంగలో కలిపేశావు. మన ఇంట్లో ఉంటే నీ ఆటలు సాగటం లేదని ఇక్కడికి చేరి నీకు నచ్చినట్టు తిరుగుతున్నావా అన్నాడు కోపంతో ఊగిపోతూ. అంతవరకు కామ్గా ఉన్న లహరి, ఏం మాట్లాడుతున్నావు రవి? పిల్లల్ని పట్టుకొని ఏడుస్తూ వచ్చిన తనని ఆదరించి సేద తీరిస్తే మా ఆయన పైన, రాజేష్ బావ పైన నిందలు వేస్తున్నావా? భార్య పిల్లలు ఉంటుండగా ఇంకో ఆడదానితో తిరిగే నీకు వారిద్దరి గురించి మాట్లాడే రైట్స్ లేవు అంది కోపంగా. ఓహో, మీరు మాట్లాడుతున్నారా? స్నేహితురాల్ని ఇంట్లో పెట్టుకొని మొగుణ్ణి, దాని బావని నీ బెడ్రూమ్లోకి పంపి నీ ఇంటిని బ్రోతల్ హౌస్లా మార్చేసి నువ్వు కూడా నాకు చెప్పేదానివా అన్నాడు అమ్మవైపు ఏహ్యభావంతో చూస్తూ. వాట్ ఏమంటున్నారో అసలు తెలిసే మాట్లాడుతున్నారా? మా ఇల్లు బ్రోకర్ హౌస్నా? నేను మా వారిని, రాజేష్ గారిని. చా, మీ చదువు సంస్కారం ఏమయ్యాయి అసలు అంది లహరి కోపం బాధ మిళితమైన గొంతుతో. నాకు సంస్కారం ఉంది కాబట్టి దాన్ని ఇంటికి రమ్మని పిలవటానికి వచ్చా. మీలాంటి వారితో నేను చెప్పించుకునే స్థాయికి దిగజారడం లేదింకా అన్నాడు రవి. ఏంటి నా లాంటిదా? అసలు ఏం మాట్లాడుతున్నావు అంది లహరి బాధగా. ఏం మాట్లాడుతున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో తెలిసే మాట్లాడుతున్నాను. ఓ బ్రోకర్ హౌస్ నడిపేవారితో మాట్లాడుతున్నానని తెలుసు. బ్రోకర్ హౌస్నా అంటూ బాధగా అక్కడ ఉన్న సోఫాపై కూలబడిపోయింది లహరి. అప్పటిదాకా ఓపికగా చూస్తున్న రమ్య, ఏంటి కామ్గా చూస్తున్నాను అని నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. ఇది బ్రోకర్ హౌస్నా? నువ్వు నీ కొంపని ఓ లాడ్జ్లా మార్చావు. యువతినో ఇంట్లోనే ఉంచుకున్న నువ్వు నీతి సూత్రాలు వల్లిస్తున్నావే. నేను నీలా బలి తెగించలేదు. అజయ్, రాజేష్ బావ నా కన్నదమ్ములతో సమానం. నేను భారతదేశంలో పుట్టిన అమ్మాయిని. భర్తని తప్ప మిగిలిన వారిని అన్నదమ్ముల్లా చూస్తాం. అంతేగాని ప్రతి ఒక్కరితో రాసుకు పూసుకో తిరిగే వాళ్ళం కాదు. ఆడపిల్లలైతే మాట్లాడకూడదని రూల్ ఏమైనా ఉందా? మీ చేసిన పనులు పాపం ఆ చిన్న పిల్లకి కూడా నచ్చలేదంటే ఆలోచించుకోవచ్చు. మీరెలా పిల్లల ముందు ప్రవర్తిస్తున్నారో. మీరు ఆడపిల్లని తక్కువ చేసిన పాపే నీ ఆకలి తీర్చింది. నా కొడుకు అని మురిసిపోతున్నావు. వాడు కనీసం నీ దగ్గరకు కూడా రాలేదు. నీ నోటితో అజయ్ పేరుని, రాజేష్ బావ పేరుని అనే అర్హత కూడా లేదు. వాళ్ళు నీలా బయట ఒకలా లోపల ఒకలా ఉండే రకాలు కాదు. నువ్వు ముఖానికి మంచితనం అనే ముసుగు వేసుకుని తిరిగే రకానివి. వారి కాలిగోటితో సరితూగవు. భార్యని తప్ప ఇంకో ఆడవాళ్ళని చూడని వారిద్దరెక్కడా? భార్య తప్ప అందరూ అందగత్తలే అని చూసే నువ్వెక్కడా? ఆ రోజు ఏదో మాటల్లో అనేసా నీకంటే బెటర్ పొజిషన్కి వెళ్తానని. కానీ ఈరోజు చెప్తున్నాం, నీకంటే బెటర్ పొజిషన్లోకి వస్తాం. నిన్ను నా కాలి దగ్గర తెప్పించుకుంటాం. అప్పుడు ఆ రోజు తెలుస్తుంది నీకు ఈ రమ్య అంటే ఏంటో అంది కోపంగా ఎర్రబన్న కళ్ళతో. చూస్తానే నువ్వెలా గెలుస్తావో అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయారు రవి. లహరి ఇంటికి వచ్చి గొడవ చేసి వెళ్ళిపోతారు రవి. తర్వాత
సారీ లహరి, నా వల్లే నువ్వు ఇన్ని మాటలు పడవలసి వచ్చింది. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను అంది రమ్య. హా, ఏం నిర్ణయం తీసుకున్నట్టు తమరు అంది లహరి ఆమె వైపు చూసి. ఇక్కడ ఉంటే మీకు నా వల్ల ఇబ్బందులు తప్పవు అందుకని అంటూ ఆగింది రమ్య. హా, అందుకని ఏంటి చెప్పు. వేరే ఇల్లు అంటూ ఆగింది రమ్య. ఆ చెప్పు, అతనేదో అన్నాడని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? సరే వెళ్తావు, వెళ్ళి ఏం చేస్తావు? పిల్లల్ని ఎలా చూసుకుంటావు? ఓ ఐడియా అయినా ఉందా అంది లహరి. అది కాదే, నా వల్ల నువ్వు మాటలు పడ్డం ఎందుకు అందుకని అంటూ ఇంకా ఏదో చెప్తున్న రమ్య దగ్గరికి వెళ్ళి, పిచ్చిదానా, అతనేదో అంటే వెళ్ళిపోతావా? నువ్వేంటో నాకు తెలుసు కదా. ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఎవరి మీదనే నిందలు వేసేస్తారు. మీ అమ్మ ఆయన కూడా అంతే. అతను చేసిన తప్పు మాకెవరికి తెలియదనుకుని నోటికొచ్చింది మాట్లాడి వెళ్ళిపోయాడు. అదే నీ భాగవతం మాకు తెలుసు అంటే నోరు మెదుపుతాడా? లేదు కదా. నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు. అతనితో ఛాలెంజ్ చేశావు కదా, అదెలా గెలవాలో ఆలోచించు. ఇవన్నీ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకుండా ఎలా అతన్ని గెలవాలో ఆలోచించు అంటూ ఇంకా ఏదో చెప్పబోయిందల్లా రాజేష్ రావటం చూసి, రమ్య మీ బావ అంది. వెంటనే తేరుకున్న రమ్య, రా బావా కూర్చో, టీ తాగుదు కానీ అంటూ వంటగదిలోకి వెళ్ళబోతున్న రమ్యని చూసి, ఇప్పుడు అవేం వద్దు రమ్య, ఇలా వచ్చి కూర్చో అన్నాడు. రమ్య వెళ్ళి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో అన్నాడు రమ్యని చూస్తూ. ఏం లేదు బావా అంది తన గొంతులో తన వాటు కప్పిపుచ్చుకుంటూ. అవునా, సరే, వరు పాప ఓసారి ఇలా రాతల్లి అంటూ వర్ధని పిలిచాడు. అంతవరకు తండ్రి అరుపులకి బిక్కమొహం వేసుకుని చూస్తున్న వర్ధుణ్ణి రాజేష్ పిలవటంతో అతని దగ్గరికి వెళ్ళింది. వరు పాప, అమ్మెందుకు ఇలా ఉందిరా అన్నాడు. అది పెద్ద డాడీ వచ్చాడు, అమ్మని ఆంటీని తిట్టాడు, నన్ను తిట్టాడు బాగా అంది ఏడు మొహం పెట్టి. అవును పెద్దనాన్న, డాడీ అమ్మని ఆంటీని నిన్ను అంకుల్ని కూడా తిట్టాడు, వర్ధుణ్ణి కూడా. డాడీ బ్యాడ్ డాడీ అన్నాడు మానసు రాజేష్ పక్కకి చేరి. ఏం జరిగింది లహరి అన్నాడు. లహరి జరిగింది మొత్తం చెప్పింది. ఓహో, ఈ మాత్రం దానికి అలా ఉన్నావా? ఇలా చిన్న చిన్న విషయాలకు అప్సెట్ అయితే రేపు అతనిపై ఎలా గెలుస్తావు? అతనికి ఇప్పుడు కళ్ళు మూసుకొని పోయాయి. నువ్వు అతనిపై గెలిచి అతని కళ్ళు తెరుచుకునేలా చేయాలి. ఓ ఆడది తలుచుకుంటే ఏం చేయగలదో అతనికి తెలియాలి. అంటే నువ్వు గెలవాలి. గెలవాలంటే నువ్వు ఇలా బాధతో ఉండకూడదు. ఇదిగో ఈ బుక్లెట్ ఓసారి చూడు అని ఓ బుక్లెట్ ఇచ్చాడు. ఏంటి బావా ఇది అంది రమ్య అది అందుకుంటూ. చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు రాజేషు. ఆ బుక్లెట్లో డీటెయిల్స్ చదువుతున్న రమ్య కళ్ళు ఆనందంతో ఇంతింత అయ్యాయి. బావా, ఇది నిజమేనా అంది. అవును అన్నట్లు తల ఊపారు రాజేషు. కానీ ఇంత పెద్ద సిటీలో ఇది వర్కౌట్ అవుతుందా అంది రమ్య. ఓయ్, ఇక్కడ నేనొక దాన్ని ఉన్నాను. మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావటం లేదు. కొంచెం అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడుకోండి అంది లహరి వారు మాట్లాడేది అర్థం కాక. రమ్య తన చేతిలో ఉన్న బుక్లెట్ ఇచ్చింది. లహరి ఆ బుక్లెట్ చూసి, ఈ ఆలోచన ఎలా వచ్చింది రాజేష్ గారు అంది. అవును బావా, ఎలా ఈ ఆలోచన వచ్చింది అంది రమ్య. ఆ రోజు అంతవరకు లహరి ఎంత బ్రతిమలాడినా తిననని మారం చేసిన వర్ధుణ్ణి రమ్య ఒక్క నిమిషంలోనే ఒప్పించి తినిపించినప్పుడే అనుకున్నాం, రమ్యతో ఈ పని చేయిస్తే ఎలా ఉంటుందా అని. అప్పటికప్పుడు కథలను అల్లి ఎలా చెప్పిస్తుంది, ఆ కథలని చిన్న పిల్లలకు చెప్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. నీలో ఉన్న టాలెంట్ అందరికి తెలుస్తుంది కదా. సెకండ్లో కథని ఎలా అల్లావో కూడా నాకు ఆశ్చర్యం వేసింది తెలుసా. ఆ ఆశ్చర్యం నుంచి పుట్టింది ఆలోచన. వర్ధుని చైల్డ్ కేర్ సెంటర్, ఇందులో పిల్లల ఆలనా పాలన చూడడమే కాకుండా వారికి మంచి కథలతో అలరిస్తావు.
పిల్లలు ఎంత అల్లరి చేసినా ఓ మంచి కథ చెప్తే ఆ అల్లరి ఆపేస్తారు. వారితో ఆడుతూ పాడుతూ ఉంటే వారికి మానసిక ఉల్లాసం కలుగుతుంది. వారితో నువ్వు గడిపిన ప్రతి మూమెంట్ని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలా రాబడి. ఈ రోజుల్లో చిన్న పిల్లలతో భోజనం తినిపించడం చాలా కష్టమైన పని ప్రతి తల్లికి. అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేయటం వల్ల పిల్లల్ని చూసుకోవటం అవ్వదనే ఉద్దేశంతో తల్లి తన జాబ్ని తన బిడ్డ ఆలన పాలన చూసుకోవటానికి సాక్రిఫైస్ చేస్తున్నారు. అటువంటి వారికి మంచి రిలీఫ్ మన బేబీ కేర్ సెంటర్. అందరూ అనుకున్నట్టే ఇది కేవలం బేబీ కేర్ సెంటర్ మాత్రమే కాదు. చిన్నపిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించటం, వారికి మంచి మంచి కథలు, మోరల్ స్టోరీస్ చెప్పటం, ఆటలు పాటలు, నాట్యం నేర్పించటం. దీనివల్ల రమ్యకి మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. చిన్నపిల్లల తల్లులు తమ ఉద్యోగాలను మానవలసిన పని లేదు. పిల్లలను సంతోషంగా నీ బేబీ కేర్ సెంటర్లో చేరుస్తారు. దానికోసం ఏదో చిన్న ఇల్లు ఉంటే చాలదు. అందుకే ఒక పెద్ద హౌస్ని తీసుకుని దాన్ని ఫుల్లీ ఎక్విప్డ్గా మార్చడానికి ఇంత టైం పట్టింది. ఇది మన బేబీ కేర్ సెంటర్ బ్రోచర్. ఆల్రెడీ అందరికీ పంచాను కూడా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. రేపే ఓపెనింగ్. ఈ విషయం అజయ్కి తెలుసు. నేనే నీకు చెప్పొద్దు అన్నాను. నువ్వు ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసి రేపటి లైఫ్ కోసం ఆలోచించు. హా, అన్నట్టు నీ బేబీ కేర్ సెంటర్లో చేరడానికి ఒక 10 మంది పిల్లలు కూడా రెడీగా ఉన్నారు అంటూ చెప్పడం ముగించారు రాజేష్. బావా, ఇది నేను చేయగలనా అంది రమ్య. చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు. నీ టాలెంట్ని కళ్ళారా చూసిన నేను చెప్తున్నా. ఇవన్నీ ఆలోచించకుండా రేపటి కోసం ఆలోచించు అన్నాడు రాజేష్. సరే అన్నట్టు తల ఊపింది రమ్య. మరుసటి రోజు వర్ధుని బేబీ కేర్ సెంటర్ ఓపెనింగ్ వర్ధుని చేతుల మీదుగా జరిగింది. దానికి రమ్య, అమ్మా నాన్న, అవని పిల్లలు వచ్చారు. చక్కగా మొగుడుతో సంసారం చేసుకోకుండా నీకెందుకే ఈ పని? పాపం అల్లుడు నీకోసం అల్లాడిపోతున్నాడే. నిన్ను ప్రాణంలా చూసుకున్నాడు కదే. మొగుడిని వదిలేసి ఉంటే ఈ లోకం ఎలా మాటలు అంటుందో తెలుసా అంటూ రావడమే తిట్లు మొదలుపెట్టిన ప్రభావతి. అత్తయ్య, ఎందుకలా రమ్యని తిడతారు? తను ఈ నిర్ణయం తీసుకుందంటే ఏదో ఒక బలమైన కారణమే ఉంటుంది. అదెందుకు ఆలోచించరు? ఎప్పుడు నా అల్లుడు గొప్ప అని అంటారే కానీ రమ్య వైపు నుంచి ఎందుకు ఆలోచించరు? ఎంత హట్టు ఉంటే ఇలా భర్త నుంచి విడిగా ఉంటుంది అన్నాడు రాజేష్. అతను అలా మాట్లాడడంతో అది కాదు బాబు, ఆడపిల్ల భర్తతో లేకపోతే సమాజం కాకిలా పొడుచుకొని తినేస్తుంది. దీనికి ఓ ఆడపిల్ల ఉంది, దానికి తండ్రి అవసరం ఉంది. ఇదిలా విడిగా దాని జీవితం ఏం కావాలి అంది ప్రభావతి బాధగా. మీ బాధ నాకు అర్థమవుతుంది అత్తయ్య, కానీ రమ్యని కొన్ని రోజులు వదిలేయండి. తనని తనకి నచ్చినట్టు బతకనివ్వండి అన్నాడు రాజేష్. సరే అన్నట్టు తల ఊపి అక్కడి నుంచి కదిలింది ప్రభావతి. అందరు లోపలికి వెళ్ళి చూశారు. ముద్దులోలికే చిన్నారుల వాల్ పెయింటింగ్స్, ఫోటోలు గోడలకి పెట్టించి ఉన్నాయి. రూమ్లన్నీ రకరకాల ఆట బొమ్మలు ఉన్నాయి. ఓ రూమ్లో వీడియో షూటింగ్కి అనువుగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కెమెరామ్యాను, ఎడిటరు, సౌండ్ మేనేజర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కథలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందివ్వటానికి కొత్తగా మ్యూజిక్ నేర్చుకున్న ఒక అబ్బాయి ఇలా అన్నీ సమకూర్చాడు. రమ్య రాజేష్ను చూసి, థ్యాంక్ యూ బావా, సరైన సమయంలో నాకు అండగా నిలబడ్డారు అంది. మనలో మనకి థ్యాంక్స్లు ఎందుకు రమ్య, ఈ రోజు నుంచి నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు అన్నాడు రాజేష్. బేబీ, నీ పెళ్ళామేదో బేబీ కేర్ సెంటర్ తెరిచిందంట అంది రేఖ రవి గుండెలపై తలపెట్టుకుని. బేబీ కేర్ సెంటర్ పెడితే నన్ను గెలిచేస్తుందా డార్లింగ్? అది కేవలం ఆడది, ఏం చేయగలదు అన్నాడు రవి ఆమె ముంగురులు సవరిస్తూ. మరి నేను అంది రేఖ. నువ్వు రతిదేవి భూలోకంలో పుడితే ఎలా ఉంటుందో అలా ఉంటావు. నీ హోయలు శృంగారరసం దానిలో లేదని నిన్ను ఏరుకోరి ప్రేమించి నా దాన్ని చేసుకుంది.
"హ్మ్. అవునా?" అంది అతని వైపు మత్తుగా చూస్తూ. "హ్మ్. అవును డియర్" అంటూ ఆమెని ఆక్రమించుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. రోజు ఉదయం బేబీ కేర్ సెంటర్లో వర్క్, రాత్రి ఇంట్లో పిల్లలతో ఆడుతూ పాడుతూ, లహరికి పనిలో సహాయపడుతూ సమయం గడిచిపోతుంది. మానస్ స్కూల్కి వెళ్తున్నాడు. వర్ధున్ని కూడా బేబీ కేర్ సెంటర్లో పిల్లలతో ఆడిపాడి సరదాగా గడిపేది. తను కథలు చెప్తున్నప్పుడు పిల్లలు ఎంతో ఆసక్తిగా వినటం, చక్కగా భోజనం చేయటం, చలాక్గా ఉండటంతో వారి పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. బేబీ కేర్ సెంటర్లో రోజు రోజుకి పిల్లలు పెరుగుతున్నారు. వారి కథలను చెప్పేటప్పుడు వీడియోగా తీస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో మంచి వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. దానివల్ల డబ్బులు కూడా వస్తున్నాయి. ప్రభావతి, రామారావు రమ్య దగ్గరికి వస్తూ పోతూ ఉన్నారు. ఓసారి మాటల్లో లహరి చెప్పింది ప్రభావతి గారికి అసలు విషయం. దౌర్భాగ్యుడు ఇన్ని రోజులు ఎంత నటించాడు. మా అల్లుడు బంగారం అనుకునేదాన్ని. ఇలాంటిది ఓ కోరు అనుకోలేదు. అనవసరంగా నా కూతుర్ని నానా మాట్లాడాను అంటూ బాధపడింది. డిఆర్, ఇంకా ఎన్ని రోజులు ఇలా? మనం అనుకున్నది ఎప్పటికి నిజమవుతుంది? త్వరలోనే. దేనికైనా ఓర్పు సహనం ఉండాలి. అది లేకపోతే చాలా కష్టం. దేనికైనా ఓ హద్దు ఉంటుంది తెలుసా? యా, తెలుసు. మరింక ఎంతకాలం? ఇంకొద్ది రోజులే. సరే. సంవత్సరమైంది. ఓ రోజు ఉదయాన్నే రాజేష్ తన చేతిలో పేపర్ పట్టుకుని ఆశ్చర్యంతో వచ్చారు రమ్య దగ్గరికి. అదే సమయంలో లహరి, అజయ్లు కూడా ఓ ల్యాప్టాప్ పట్టుకుని వచ్చారు. రమ్య, ఇది నిజమేనా? అన్నాడు రాజేష్ సభ్రమంగా. అవునన్నట్లు తల ఊపింది రమ్య. మరి మాకింతవరకు చెప్పలేదు అన్నాడు. అందరికీ ఒకేసారి చెప్తే బాగుంటుందని చెప్పలేదు బావా అంది రమ్య. ఇంత సంతోషకరమైన విషయం చెప్పినా కూడా నీ ముఖంలో నవ్వు తొణికిసలాడడం లేదేంటి అన్నాడు రాజేషు. నవ్వు రావటం లేదు బావా, గర్వంగా ఉంది. ఎప్పుడూ చేతకాని దానివి, ఆడదానివి అని రవి నన్ను చులకనగా చూస్తుంటే ఏదో ఒకరోజు నేను కలలుగన్న స్వప్నం నిజం చేసుకోవాలని అనుకున్నా. దాని ప్రతిఫలం ఇది అంది రమ్య. లహరికి, అజయ్కి ఏమర్థం కావటం లేదు. దేనికోసం మాట్లాడుతున్నారు మీరిద్దరూ అన్నాడు అజయ్. తర్వాత చెప్తాం. మీ ఇద్దరి సంతోషానికి కారణమైన విషయం ఏంటో చెప్పండి అన్నాడు రాజేషు. ఇదిగో అంటూ తన దగ్గర ఉన్న ల్యాప్టాప్లో ఏదో ఓపెన్ చేసి చూపించాడు అజయ్. వాట్, నిజమేనా ఇది అన్నాడు రమ్య వైపు చూస్తూ. అవునన్నట్టు తల ఊపింది రమ్య. కానీ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఉదయం అంతా పిల్లలతో, సాయంత్రం లహరికి వంటలో సహాయం చేస్తూ, పిల్లల ఆలన పాలన చూసుకుంటూ ఇంకా నీకు టైం ఎక్కడ లభించింది అన్నాడు ఆశ్చర్యంగా అజయ్. మనసులో దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి కష్టమైన పని అయినా ఇష్టంగా చేయవచ్చు అంది రమ్య. కానీ ఏకకాలంలో ఐఏఎస్కి సెలెక్ట్ కావటం, ఓ యానిమేషన్ మూవీని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించటం ఎలా అన్నాడు రాజేషు. కృషి, పట్టుదల, సాధించాలన్న పట్టుదల నన్ను ఆ రెండు సాధించేలా చేశాయి బావా. ఓ విధంగా నాకు స్ఫూర్తి మా ఆయన అంది రమ్య. వార్, రవీనా? ఎలా అన్నాడు అజయ్. అతనే కనుక నన్ను చేతకాని దానివి, చవట, ఆడదానివి, నువ్వేం చేయగలవు అని అనకపోయింటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదేమో. అతను అలా అంటున్న ప్రతిసారి నాలో పట్టుదల పెరిగి నా కాళ్ళ మీద నేను నిలబడేలా ప్రోత్సహించాయి. లేదంటే బావిలో కప్పలా అలానే ఉండిపోయేదాన్ని, చలనం లేని రాయిలా. కానీ ఈ యానిమేషన్ మూవీ ఎలా అంది లహరి. ఓ అదా, మన కేర్ సెంటర్లో పిల్లలకు కథలు చెప్పేవి, వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాళ్ళం కదా. అవును, అయితే అలా కథ చెప్పే కన్నా పిల్లలకి అర్థమయ్యేలా చూపించగలిగితే బాగుండనిపించింది. అంటే ఆ కథలనే యానిమేషన్ మూవీలా తీయటం. దానికోసం నేను యానిమేషన్ కోర్స్ని నేర్చుకున్నాను. చాలా యానిమేషన్ మూవీస్ చూశాను. అవి చూస్తూ చిన్న చిన్న యానిమేషన్ మూవీస్ని తయారు చేసి అవి యూట్యూబ్లో ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసి అప్లోడ్ చేసేదాన్ని.
అలా దానికి వ్యూస్ పెరిగాయి. ఓసారి నెట్లో చూసాం, ఓ అంతర్జాతీయ సంస్థ యానిమేషన్ మూవీస్ కాంపిటీషన్ కోసం మనకు నచ్చిన సబ్జెక్ట్ మీద తయారు చేయమని ఉంది. దానికోసం ఏదైనా మూవీ చేయాలనుకున్నాం. ఈలోపు సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ పడింది. రెండింటిని మేనేజ్ చేయగలనా అనుకుంటూనే కష్టపడితే రెండు సాధించగలనేమో అనిపించింది. సివిల్ సర్వీస్కి అప్లై చేశాం. దానికోసం రోజు నైట్ పిల్లలు పడుకున్నాక చదివేదాన్ని. మార్నింగ్ యానిమేషన్ మూవీ కోసం మన కేర్ సెంటర్లో వర్క్ చేసే వారి దగ్గర నాకు తెలియని విషయాలు అడిగి తెలుసుకునేదాన్ని. యానిమేషన్ మూవీ కోసం సబ్జెక్ట్ ఏం పంపాలా అని ఆలోచించి ఆడవాళ్ళపై జరిగే అఘాయిత్యాలని ఓ మూవీగా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఓ నలుగురు అమ్మాయిల జీవితంలో జరిగే సంఘటనలు బేస్ చేసుకుని తీసాం. అందులో ఓ అమ్మాయి జీవితం నాదే. ఇంకో అమ్మాయి సామూహిక అత్యాచారానికి బలైన అమ్మాయి. ఇంకో అమ్మాయి యాసిడ్ దాడికి బలైన అమ్మాయి. ఇంకో అమ్మాయి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అమ్మాయి. ఇంకో అమ్మాయి చిన్న వయసులో భర్తను కోల్పోయింది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ. వాటిని నేటివిటీకి అనుగుణంగా ప్రజెంట్ చేశాను. రియాలిటీకి దగ్గరగా ఉండటంతో అందరూ వాటిని ఆదరించారు అని చెప్పటం ముగించింది రమ్య. అవునే మరి, సివిల్ పరిస్థితి ఏంటి అంది లహరి. నా జీవితం నాకు చాలా నేర్పింది లహరి. ఫస్ట్ రవి నన్ను ఇంట్లో నుంచి పంపించినప్పుడే ఎంత భయపడ్డాను తెలుసా. నా వాళ్ళంతా ఉన్నా కూడా వారి దగ్గరికి వెళ్ళి వారికి భారం కాదలుచుకోలేదు. నీ దగ్గరికి వచ్చాక ఏదైనా జాబ్ చూస్తున్నాం అనుకున్నాం. నడి వీధిలో ఉన్న నన్ను మీ భార్యాభర్తలు మా బావ ఆదుకున్న తీరు నేనెప్పటికీ మరవలేను. మా అమ్మ నాన్న అక్క అందరూ రవి దగ్గరికి వెళ్ళమనే వాళ్ళు, కానీ అతను చేసింది తప్పు అన్న వాళ్ళు లేరు. ఒకవేళ మా అమ్మ వాళ్ళకి నిజం చెప్పినా కూడా ఈ రోజుల్లో మగవాడు ఎంతమందితో అయినా తిరుగుతాడు, తప్పేం లేదు. కానీ భార్య మాత్రం గడప దాటకూడదని చెప్తారు. కానీ ఎలా లహరి, భర్త మన కళ్ళెదుటే ఇంకో అమ్మాయి తిరుగుతుంటే భరించలేం. అందరూ చెప్తారు సర్దుకోమని, కానీ సర్దుకోవటమే కష్టము. మనము సేద తీరే ప్రదేశంలో ఇంకో ఆడది ఉంటే ఎంత కష్టం కదా. ఎంతో ఆలోచించాను. పిల్లల కోసం సర్దుకుపోవాలని ఓ దశలో అనుకున్నాను లహరి. కానీ అతను ఇక్కడికి వచ్చి నన్ను పిల్లల్ని తిట్టిందే చాలక మిమ్మల్ని నోటుకొచ్చింది అంటుంటే ఎంత కోపం వచ్చిందంటే చాచిపెట్టి లెంపకాయ కొట్టాలనిపించింది. కానీ పిల్లల ముందు అతన్ని చులకన చేయకూడదని ఆగాను. కానీ నాకు బావకి అజయ్కి చీ చెప్పటానికి కూడా నోరు రావటం లేదు. అప్పుడు మాత్రం నిశ్చయించుకున్నా, అతనితో కలిసి జీవించడం ఇక జరగని పని అని. అప్పుడే బావ బేబీ కేర్ సెంటర్ కోసం చెప్పాడు. నాకు ఓ ఆలంబనలా ఉంటుందని దాన్ని నడుపుతున్నా. అప్పుడే పేపర్లో ఓ న్యూస్ చూసాం. కళ్ళు లేని ఓ మహిళ కలెక్టర్ అయిందని ఉంది. ఓ వికలాంగురాలైన మహిళ సాధించిన విజయం నాలో స్ఫూర్తిని నింపింది. నువ్వేం చేయలేవన్నా మా ఆయనకి నేనేం చేయగలను చూపించాలని అనుకున్నా. మెటీరియల్ని నెట్లో చూసి తయారు చేసుకుని చదువుకునేదాన్ని. ప్రిలిమినరీ పాస్ అయ్యాక నా మీద నాకు నమ్మకం కలిగింది. మెయిన్స్ కోసం చదివేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది, కానీ ఎలాగైనా గెలిచే తీరాలనుకున్నాం. మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక ఇంటర్వ్యూ కోసం మన జిల్లాలో కలెక్టర్గా పనిచేసే రిటైర్ అయిన శ్రీమతి శ్యామలాదేవి దగ్గర గైడెన్స్ తీసుకున్నా అంది రమ్య. మరి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మాకు తెలియలేదు అన్నాడు రాజేషు. మన బేబీ కేర్ సెంటర్కి అవసరమైన కొన్ని ఎక్విప్మెంట్స్ కొనడానికి క్యాంప్కి వెళ్ళాం, గుర్తుందా అంది రమ్య. హా అవును, దానికి నేను రావాల్సింది, బట్ అప్పుడే ఊర్లో పని ఉండి ఆగిపోయాను అన్నాడు రాజేషు. అప్పుడే నీకు తెలిసిపోవాల్సింది, కానీ నువ్వు రాకపోవటంతో నీకు తెలియలేదు అంది రమ్య. ఏదైతేనేం నువ్వు లైఫ్లో ఓ ఉన్నత స్థాయికి చేరావు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా తల్లి అన్నాడు రాజేష్ సంతోషంతో, కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలుతుండగా.
ఈ విజయాలు నేను సాధించానంటే దానికి కారణం మీ ముగ్గురే బావా. నన్ను ఆదరించిందే కాక నేను నా కాళ్ళ మీద నిలబడేలా ప్రోత్సహించారు. మీ అందరికీ నేనేమి చిరుణం తీర్చుకోవాలో కూడా తెలియటం లేదు అంది రమ్య చేతులు జోడించి. ఏంటే ఇది? ఇలా చేతులు జోడించి మమ్మల్ని పరాయి వాళ్ళని చెయ్యాలనేదా నీ ఉద్దేశం? అంది లహరి రమ్యని హత్తుకుని. నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా తల్లి? నువ్వు ఈరోజు ఈ స్థాయికి రావటం మాకెంత సంతోషంగా ఉందంటే ఈ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ రమ్య తలపై చెయ్యి పెట్టాడు రాజేష్ ఆప్యాయంగా. ఏ బేబీ, ఎన్ని రోజులు ఇలా మనం కలిసి ఉండటానికి ఏంటి నీకు అడ్డంకి? ఎన్నిసార్లు ఇలా దొంగచాటుకు రావాలి అన్నాడు వంశీ. బేబీ, ఇంకొద్ది రోజులే. ఈ రవిగాడు బంకలా నన్ను వదిలిలలేడు. ఏదో వీడితో టైంపాస్ చేసి వాడి డబ్బును తీసుకుని నీతో కలిసి వెళ్ళిపోదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా వీడు మాత్రం నా వెనకే తోకలా తిరుగుతున్నాడు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు, తర్వాత వీడి గోల వదిలించుకుంటాను అంది రేఖ అతని ఛాతీపై తలపెట్టి. రాక్షసి, ఇదా నీ నిజస్వరూపం అంటూ మాటలు వినపడి ఇద్దరటువైపు చూశారు. ఎదురుగా కోపంతో ఎర్రబడిన ముఖంతో రవి. వెంటనే తేరుకుని, బేబీ, అది నువ్వా అంటూ ఏదో చెప్పబోతున్న రేఖని చాచిపెట్టి లెంపకాయ కొట్టి, చీ నీచురాలా, ఇదా నీ బుద్ధి? ఇదా నీ అసలు రూపు? నీ మాయలో పడి బంగారం రమ్యని దూరం చేసుకున్నాను. నీ ప్రేమ, నీ మాట, నీ ఆప్యాయత అన్నీ నటనే అని తెలుసుకోలేకపోయాను. ఇంకొకరితో రిలేషన్లో ఉన్నా కూడా నాతో తిరుగుతూ పక్క పంచుకున్న నీ మాటలు విని వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని నేనేం చేసినా భరిస్తూ నన్ను ప్రేమించి నా భార్యను దూరం చేసుకున్నాం. నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే. ఇద్దరు పిల్లలు ఉన్న తండ్రిని ఎంత బాధగా మెలగాలి. కానీ నేను నా బాధలు మరిచి నీలాంటి దాంతో తిరిగా. కొన్ని రోజులుగా నీ ప్రవర్తనలో ఏదో తేడా కనపడింది. అదేంటా అని తెలుసుకుందామని నీ ఫోన్ చెక్ చేశాం. రిసీవ్డ్ కాల్స్లో నా నెంబర్ మాత్రమే ఉంది. కానీ నీకు తెలియని ఓ విషయం ఏంటంటే నేను నీ కాల్ లిస్ట్ చూసాం. అందులో ఫ్రీక్వెంట్గా ఓ నెంబర్ నుంచి కాల్ రావటం, నువ్వు చెయ్యటం ఉంది. కానీ నువ్వు ఆ నెంబర్ని తెలివిగా ఎరేజ్ చేసేదానివి. ఆ నెంబర్ ఎవరిదో అనుకుని ఆ అడ్రస్కి వెళ్ళిన నాకు తెలిసిన విషయం ఏమిటంటే నీకు వాడికి సంబంధం ఉందని, వాడు నువ్వు ఫ్రీక్వెంట్గా కలుసుకుంటారని. అక్కడి నుంచి కోపంగా ఇంటికి వచ్చిన నాకు నీ నిజస్వరూపం ఏమిటో తెలిసిపోయింది అని కోపంగా ఆమె జుట్టు పట్టుకోబోయాడు. దాంతో వంశీ రవి కాలర్ పట్టుకుని వెనక్కి నెట్టాడు. ఆ నెట్టడంతో రవి నేలపై పడి అలానే మోకాలిపై ఉండిపోయాడు. చెంపపై చెయ్యి పట్టుకుని, నీకు నా శరీరం కావాలి, నాకు నీ డబ్బు కావాలి, నీ పెళ్ళాంతో ఉంటే అది ఎప్పటికీ జరగనిదే అని ఆ రోజు నిన్ను రెచ్చగొట్టాం. నువ్వు రెచ్చిపోయి నీ పెళ్ళాన్ని పిల్లల్ని బయటకు పంపేశావు. ఇది నా ప్రొఫెషన్. డబ్బు ఉన్న వాడిని చూసి వల్లో వేసుకుని వాడి దగ్గర అంతా దోచుకుంటాను. ఆ తర్వాత అక్కడి నుంచి మకం మార్చి ఇంకో ఊర్లో ఇంకొకరితో. దీన్ని ప్రేమ అనుకోవటం నీ తప్పు అంది రేఖ. చీ నీచురాలా, నీలాంటి మాయలాడి వల్లో పడి నేను సర్దిద్దుకోలేని తప్పు చేశాం. రమ్య మనస్సు ముక్కలు చేశా అంటూ కోపంగా లేచి రేఖని చేరబోయిన వాణ్ణి వంశీ ఆపి, జాగ్రత్త, తన మీద చెయ్యి పడిందంటే తనేమన్నా నా వెనకరాని బతిమలాడిందా? ఓ పార్టీలో నీ వైపు చూసి నవ్విందని తనతో మాట్లాడావు. తన నెంబర్ తీసుకుని పరిచయం చేసుకుని చిత్తకార్తి కుక్కల తిరగావు. నీ వీక్నెస్ తెలుసుకుని నిన్ను తన వైపుకు తిప్పుకొని తన మాట వినిలా చేసుకుంది. తనేమైనా నీ పెళ్ళాం పిల్లల్ని వదిలేయమందా? నువ్వేగా వదిలేసావు. తప్పు నీలో ఉంచుకుని ఎవరిని తిడతావు అన్నాడు. నిజమే, తప్పు నాదే. నా భార్య పరమ పవిత్రంగా చూసుకునే ఈ ఇంటిని అపవిత్రం చేశాను. దానికి పట్టిన కలంకం మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తే కానీ పోదు. మరి అదగా పోండి అన్నాడు గట్టిగా. ఎక్కడికి పోయేది? ఈ ఇల్లు ఎప్పుడో నీ పేరు మీద నుంచి రేఖ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది.
నువ్వే ఇక్కడి నుండి బయటకు పో అంటూ ఇద్దరు రవి బయటకు నెట్టి అతని ముఖంపై తలిపేశారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఓ మోసగత్తె వల్లో పడి నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకున్నాం. కట్టుకున్న భార్యకి కన్నబిడ్డలకి అన్యాయం చేశాం. నాకిలా కావాల్సింది. భార్యకి ఉంచుకునే దానికి తేడా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? హా, రమ్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి నన్ను క్షమించమని అడుగుతాం. క్షమించిందా? సరే, లేదంటే తన కాళ్ళు పట్టుకుని క్షమించేదాకా వదలను అనుకుని రమ్య దగ్గరికి వెళ్ళాడు. రవి వచ్చేసరికి అందరూ ఆమె సాధించిన విజయాల కోసం మాట్లాడుకుంటున్నారు. అప్పటికే ప్రభావతి గారు, రామారావు గారు, అవని కూడా వచ్చేశారు. రమ్య ఐఏఎస్ కాబోతుందని తెలిసి ఆనందపడిన ఆమెకు ఎదురుపడే ధైర్యం లేక వెనుతిరిగి వెళ్ళిపోతున్న రవిని చూసి, ఆగు రవి, ఎక్కడికి వెళ్తున్నావు? రా, మన రమ్య ఐఏఎస్కి సెలెక్ట్ అయింది అన్నాడు రాజేష్ ఆనందంగా ఉందని. తెలుసు అన్నట్టు తల ఊపాడు రవి. మరి వచ్చి తనని అభినందించావా అన్నాడు రాజేషు. నేను దానికి అర్హుణ్ణి కాను రాజేషు. ఓ నీచురాలి వల్లో పడి నా వాళ్ళని దూరం చేసుకున్నాం. ఇప్పుడు దాని నిజస్వరూపం తెలిసి నిలదీస్తే నన్ను మెడపట్టుకుని బయటకు గెంటేసింది. అది దాని ప్రియుడు కలిసి. నా జీవితం అందరికీ ఓ హెచ్చరిక. పై మెరుపులు చూసి పరాయ ఆడదాన్ని వల్లో పడి పెళ్ళాం పిల్లల్ని దూరం చేసుకుంటే నాలా ఇలా నడి వీధిలో నిలబడతారు అన్నాడు రవి. అసలేం జరిగింది రవి, ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నాడు రాజేషు. రవి మొత్తం చెప్పాడు. రాక్షసి, ఉండు దాని పని చెప్తా అంటూ బయలుదేరబోతున్న రాజేష్ను ఆపి, అది దాని నైజం. నేనే తులసి మొక్కకి గంజాయి మొక్కకి తేడా తెలుసుకోలేకపోయా అన్నాడు రవి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నువ్వు మారావు. నాకది చాలు. ఇక నుంచి నువ్వు రమ్య పిల్లలు అంత సంతోషంగా ఉండవచ్చు కదా రమ్య అన్నాడు అజయ్. ఎవరు అజయ్? ఇతను మారాడా అని నువ్వనుకుంటే పొరపాటే. ఒకసారి ఒక మనిషి తప్పు చేయటం మొదలు పెడితే జీవితాంతం చేస్తూనే ఉంటాడు. అతను కూడా అంతే. కుక్కతో ఒక వంకర రకం. అతను మారాడని మీరు అనుకుంటున్నా, నేను నమ్మను అంది రమ్య. అదేంటే అలా అంటావు? అతను మారాడు కాబట్టి ఇలా నిలబడి ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. లేదంటే ఈ పాటికే పెద్ద గొడవ పెట్టేసేవాడు అంది లహరి. లహరి, అతను నిన్నెన్ని మాటలన్నాడో గుర్తులేదా అంది రమ్య. ఉంది, కానీ ప్రతి ఒక్కరికి ఓ అవకాశం ఇవ్వాలి, తనని తాను నిరూపించుకోవటానికి. అలాగే రవికి ఒక అవకాశం ఇవ్వు, అతను మారాడని ప్రూవ్ చేసుకోవటానికి అంది లహరి. అవును, ఓ అవకాశం ఇవ్వమ్మా. అల్లుడు గారి ముఖం చూడు ఎలా వాడిపోయిందో. ఎంత బాధపడుతుంటే అలా అవుతుంది అంది ప్రభావతి. అమ్మా, నీకెప్పుడు అల్లుడి ధ్యాసేనా? కూతురి జీవితం ఏమవుతుందో అనే బెంగా బెదురు లేవా అంది రమ్య. అదేంటే అలా అంటావు? ఇన్ని రోజులు ఎలా ఉన్నా ఇప్పుడు మారాడుగా అంది ప్రభావతి. అవును, ఇప్పుడు మారాడు సరే, తర్వాత మళ్ళీ తప్పు చేయడని ఏంటి నమ్మకం అంది రమ్య. అది కాదురా తల్లి, ఓసారి నా మాట విను అన్నారు రామారావు గారు. అవునే అంది అవని. ఇదిగో, ఎవరెన్ని చెప్పినని వినను. ఇలాగే బలవంతంగా అతనితో ఉండేలా చేస్తే నేను నా పిల్లలు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాం అంది రమ్య. వద్దు రమ్య, ఆ పని మాత్రం చేయకు. నువ్వు నీలాగే ఉండు, కానీ నేను మాత్రం మారాను. అది నీకెప్పుడు చెప్పినా నమ్మవు. ఎందుకంటే నేను నిన్నంత బాధ పెట్టా. నీ వాదనలోనూ ఓ వాస్తవం ఉంది. తప్పు చేసేవాడు శిక్ష అనుభవించాలి. నేను ఆ శిక్ష అనుభవిస్తాం. కానీ ఏదో ఒక రోజు నువ్వు నన్ను నమ్ముతావని నమ్మకంతో వెళ్తున్నాం. నీ నూతన జీవితానికి కంగ్రాట్స్. నీతో నా జీవితం ఊహించుకొని బతికేస్తాం. నేను మారాను అని నమ్మిన రోజు ఓ ఫోన్ కొట్టు చాలు, నీ పాదాల చింత వాలుతా. ఉంటా, బాయ్ మరి అంటూ వెనుతిరిగారు రవి. వెళ్తున్నా అతన్ని చూస్తూ ఉండిపోయారందరూ. ఈ ఇద్దరు మళ్ళీ కలిసి సంతోషంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని కోరుకుంటూ ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.